స్టార్ట్ రికార్డింగ్. డన్. సో ఇవాళ నెక్స్ట్ చెప్పుకోబోయే ట్యాగ్ ఏంటంటే, ట్యాగు ఐఫ్రేమ్. ఐఫ్రేమ్ అనే ట్యాగు లైక్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇది చాలా యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఎలా అంటే, ఇది ఐఫ్రేమ్ అనేది ఒక వెబ్సైట్, లైక్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లోకి ఇంకొక వెబ్సైట్ మొత్తం తీసుకొచ్చి చూపించాలనుకుంటున్నావు. ఎగ్జాంపుల్ చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు మనము. బట్ మన వెబ్సైట్లోకి ఇంకొక వెబ్సైట్ మొత్తం తీసుకొచ్చి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలంటే ఐఫ్రేమ్ వాడచ్చు మనం. సో ఐఫ్రేమ్ అనేది చాలా పవర్ఫుల్. సో ఇది ఏంటంటే ఎంబడింగ్ చేయడం అంటారు. ఎంబడింగ్ ఏమంటారు? ఎంబిఈడి, ఎంబడ్ చేయడం అంటారు. అంటే లైక్ ఎంబడ్ అంటే మీరు వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెబ్సైట్లల్లో యూట్యూబ్ సంబంధించిన వీడియోలు కొన్ని వెబ్సైట్లో కనిపిస్తుంటాయి. అవునా? అబ్జర్వ్ చేసిరు ఎప్పుడైనా? ఏదో వెబ్సైట్ ఉంటుంది, xyz.com, ఏదో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో యూట్యూబ్ వీడియో ఉంటుంది. బట్ యూట్యూబ్ కాదు అది, కానీ యూట్యూబ్ వీడియో ఉంటుంది. అలా ఎలా ఉంటుందంటే, ఆ యూట్యూబ్ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఎంబడ్ చేస్తారు అన్నమాట. ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ చూపిస్తాం. మనకి ఎంబడ్ కోడ్ ఇస్తుంది యూట్యూబ్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మనకి కోడ్ని ఎంబడ్ చేసుకోవడానికి ఒక కోడ్ ఇస్తుంది మనకి, ఏ యూట్యూబ్ అన్నా. ఓకేనా? సో మన ఛానలే ఓపెన్ చేద్దాం. ఒక క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫ్రేమ్ గురించి చెప్తున్నా కాబట్టి నీట్గా అర్థం కావాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను నేను. మన ఛానల్ ఏదో ఒక ఛానల్ మన వీడియో ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి, ఏదైనా ఒక వీడియో మన వీడియో అయి ఉండాలేం లేదు, ఏ వీడియో అయినా పర్లేదు. పబ్లికల్గా పెట్టిన వీడియోని ఏదైనా ఎంబడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లోకి. ఈ వీడియోని చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఫుల్ స్టాక్ అనే వీడియో చూద్దాం. మన సినిమాకి వద్దు, మన మొత్తం కోర్సు కాబట్టి సినిమాలో కోడింగ్లోకి వద్దాం. ఓకేనా? సో మనం కోడింగ్ అనేది ఓపెన్ చేద్దాం, ఒక వీడియో ఓపెన్ చేద్దాం. We also need one more DTO if you come over here. So it has to be activity. పాజ్ చేసిన. సో ఎప్పుడైతే ఏదైనా వీడియోని మీ వెబ్సైట్లోకి ఎంబడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంబడ్ గురించి చెప్పినాక ఐఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఐఫ్రేమ్ తోటే ఎంబడ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఐఫ్రేమ్ తోటే ఎక్కడైనా ఎంబడ్ చేయొచ్చు అనమాట. ఏ కంటెంట్ అన్నా మన వెబ్సైట్లో చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, షేర్ అని ఒక బటన్ ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది అందరికీ, షేర్ అనే బటను. ఈ షేర్ బటన్ కొట్టినట్టయితే మనకి ఇలా ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎంబర్డ్, ఈఎంబీఈడి అని కనిపిస్తుంది. ఈఎంబీఈడి అని క్లిక్ చేసినట్టయితే మనము ఇక్కడ మనకు సైడ్కి కోడ్ కనిపిస్తుంది చూడండి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కోడ్ కనిపిస్తుంది, ఐఫ్రేమ్ కోడ్ కనిపిస్తుంది. అబ్జర్వ్, అందులో స్పెసిఫిక్ ఐఫ్రేమ్. ఓకేనా? ఐఫ్రేమ్ అనేది ఏదైనా వీడియోలు మీ వెబ్సైట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎలా అంటే యూట్యూబ్ వీడియోస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఎంబడ్ కోడ్ ఇస్తుంది మనకి, అంటే ఎంబడ్ చేసుకోవడానికి మన దానిలో పెట్టుకోవడానికి వీడియోస్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే లైక్ సుధాకర్, ఎనీ డౌట్? నా డౌట్ కాదు, మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయండి అన్న, మాకు కూడా బాగుంటది. ఓకే, ష్యూర్, ఐ విల్ యూస్. రైట్. అంటే అంటే రియల్ టైమ్ లో మీరు యూజ్ లైక్ చేస్తుంటారు. ఏంటంటే సబ్జెక్ట్ పరంగా కాబట్టి తెలుగు యూజ్ చేస్తున్నాం క్లియర్గా అర్థం సబ్జెక్ట్ లోనే కావడానికి. మీరు రియల్ టైం యూజ్ చేస్తుంటారు కదా కంపెనీలో. ఓకే, లేదు సపరేట్ సెషన్స్ ఉన్నాయి సుధాకర్, దానికి అవునా? సపరేట్ ఓకే ఓకే ఓకే. సపరేట్ ఆ, సెషన్స్ ఉన్నాయి. టెన్షన్ పడకు, నేను ప్లాన్ చేసిన సపరేట్ సెషన్స్ ఉన్నాయి దానికి. సబ్జెక్ట్ ఓకే అర్థం ఓకే కావాలి కాబట్టి అచ్చ తెలుగులో చెప్తున్నాను నేను. ఓకేనా? ఓకే ఓకే ఓకేనా? ఓకే అన్న. ఓకే అచ్చ తెలుగు. ఓకే. నా సారీ ప్రీవియస్ సారీ. సారీ ఎందుకులే కానీ, నా ప్రీవియస్ వీడియోలు చూడు, మొత్తం ఇంగ్లీష్లో చెప్తాను నేను. అట్లా కాదు, మధ్య మధ్యలో మీరు రియల్ టైం లో యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా. ఓకే, ష్యూర్ యూజ్ అవి చేస్తా. సో ఓకే. యూజ్ చేయండి, సో మాకు కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది బాగా. డన్. ఓకే, ఓకే. గుడ్. ఓకే. ఎవరైనా ఒకరు ఇట్లా అడగండి, అడిగితే నాకు టీంలో, ఎందుకంటే సుధాకర్ మంచి క్వశ్చన్ చేసిండి ఇవాళ. ఎందుకంటే కొన్ని వర్డ్స్ చెప్తుంటే మాకు కూడా అర్థమవుతుంది అన్న. మీరందరూ కూడా అదే బ్యాచ్, అవునా? ఓపెన్గా హార్ట్ఫుల్గా ఒప్పుకోండి. భాగ్య, అవునా కదా? సో ఇప్పటి నుంచి వర్డ్స్ యూజ్ చేస్తా. సో నేనేం చేస్తా అంటే, సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఐఫ్రేమ్ అనమాట. ఓకేనా? ఐఫ్రేమ్ని మన దాంట్లో ఎంబడి చేసుకుంటాం మనం. ఓకే, వీఆర్ గోయింగ్ టు యూజ్ ఐఫ్రేమ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఐఫ్రేమ్ అనుకో, ఐఫ్రేమ్ మన దాంట్లో యూజ్ చేసుకోవాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎంబడ్ అనమాట. రైట్? సో కాపీ చేసుకొని, సో వీ హ్యావ్ టు కాపీ దిస్. ఓకే, వీ హ్యావ్ టు కాపీ దిస్. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో టు అవర్ కోడ్. ఓకే, సో వేర్ వీ వాంట్ టు పుట్, ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? సో వేర్ వీ హ్యావ్ టు పుట్. ఓకే, ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు దాన్ని, వేర్ వీ హ్యావ్ టు డిస్ప్లే దట్ వీడియో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటలే, వెబ్సైట్ ఏం లేదు, జస్ట్ నాకు సింటాక్స్ ఉంది. ఐ హ్యావ్ ఓన్లీ బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML. ఓకే, సో ఇందులో జస్ట్ నేను వీడియోని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో జస్ట్ నేను ఏం చేస్తా, అక్కడ కాపీ వాట్ ఎవర్ ఐ కాపీడ్ ఫ్రమ్ దే, జస్ట్ కాపీ, అక్కడ కాపీ చేసిన దాన్ని జస్ట్ ఐఎమ్ పేస్టింగ్ హియర్. రైట్?
జస్ట్ పేస్ట్ చేస్తున్నా, ఓకేనా. ఐఎమ్ పేస్టింగ్ ఇయర్, ఓకే. హెచ్టిఎంఎల్ పేజ్, జస్ట్ బేసిక్ హెచ్టిఎంఎల్ పేజ్ అండి, ఓకేనా. ఇట్స్ వెరీ బేసిక్ హెచ్టిఎంఎల్ పేజ్, ఓకే. సో ఐ కాపీడ్ హియర్ ఐ ఫ్రేమ్, వాట్ ఎవర్ ఐ ఫ్రేమ్ వి వాంట్ కాపీడ్ హియర్, ఓకే. సో దీన్ని మంచి నీట్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకొస్తా. ఇదంతా ఒకటే లైన్లో వచ్చింది కదా, ఓకే. సో ఐ విల్ అరేంజ్ ఇట్ ఇన్ ఒక సింటాక్స్లో సెట్ చేస్తుంది దీన్ని, ఓకేనా. లైక్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఈ ఫ్రేమ్, మనకి ఐ ఫ్రేమ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్, ఇట్ విల్ హ్యావ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఓకేనా. జస్ట్ హియర్. సో ఈ మధ్యలో ఏం లేదు, ఓకేనా. ఇది ఐ ఫ్రేము. సో ఐ ఫ్రేమ్ విల్ మోస్ట్లీ యూస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యూస్ చేస్తుంది ఐ ఫ్రేమ్, ఓకేనా. సో ఐ ఫ్రేమ్ విల్ యూజ్ ఓన్లీ అట్రిబ్యూట్స్ అనమాట, ఓకేనా. సో విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, హౌ మచ్ ద విడ్త్ విల్ బి, హౌ మచ్ ద హైట్ విల్ బి, ఓకే. సో సోర్స్ ఏంటి, లైక్ వేర్ ఎక్కడ అంటే ఆ వీడియో ఏదైతే నేను నా ఐ ఫ్రేమ్లో చూపించాలో, సో పర్టికులర్ విడ్త్ హైట్లో వాట్ ఎవర్ వీడియో ఆర్ వాట్ ఎవర్ పిక్చర్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు సోర్స్, ఓకేనా. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డిస్ప్లే ఇన్ ఐ ఫ్రేమ్ ఇన్ పర్టికులర్ విడ్త్ అండ్ హైట్, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ సోర్స్, ఓకేనా. సోర్స్లో ప్రొవైడ్ చేయాలి మనం, ఓకేనా. సోర్స్లో ప్రొవైడ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ సోర్స్. పాత్, ఎగ్జాక్ట్ పాత్, అబ్జల్యూట్ పాత్, ఇఫ్ వీ కెన్ సే దట్ అబ్జల్యూట్ పాత్, ఓకేనా. ఆ పర్టికులర్ వీడియో ఆర్ ఎనీ ఇమేజ్ ఎక్కడుందో మనం పర్టికులర్గా ఆ పాత్ని ఇక్కడ మెన్షన్ చేయాలి సోర్స్లో. చూడండి, విడ్త్ ఇస్తున్నాం, సి హియర్. సో మనం పర్టికులర్ విడ్త్ ఇస్తున్నాం, పర్టికులర్ హైట్ ఇస్తున్నాము. సో హైట్ ఇచ్చేసి ఆ సోర్స్లో వేర్ ఎవర్ దట్ సోర్స్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డిస్ప్లే ఇన్ అవర్ ఫ్రేమ్ వర్క్, ఓకే. ఆ ఫ్రేమ్ వర్క్లో ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో మనం, ఓకే, ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పాత్ని ఇక్కడ సోర్స్లో ఇచ్చేస్తాం. తర్వాత కామన్గా ఏంటి, టైటిల్ అంటే ఏంది, లైక్ ఆ ఫ్రేమ్ ప్రే అయ్యేటప్పుడు దాని యూట్యూబ్ జస్ట్ స్టడీ ఇవన్నీ చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. బార్డర్ ఎంత ఉండాలి, సో వాట్ ఎవర్ బార్డర్ విల్ బి, ఓకే. అలౌ, ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని సేవ్ చేసి ఐ విల్ రన్ దట్, ఓకే. సో ఐ విల్ లాంచ్ మై అప్లికేషన్. సో చూడండి ఒకసారి ఎలా వస్తుందో, ఓకేనా. సో నేను సేవ్ చేసి ఏం చేయొచ్చు మనం, వీ హ్యావ్ టూ వేస్ టు రన్ దట్ అప్లికేషన్, ఓకే. వీ హ్యావ్ టూ వేస్ టు రన్ దట్ అప్లికేషన్. ఫ్రమ్ రన్ ఆప్షన్ దెర్ ఈస్ ఏ రన్ వితౌట్ డీబగ్, ఓకే. ఆర్ ఎల్స్ ఇంకొక విధానం ఏంటంటే we have to go wherever our application is there. Like for example, I have my application is present in my practice అనే ఫోల్డర్లో ఉంది, ఓకేనా. సో నా ప్రాక్టీస్ ఫోల్డర్లో ఉంది. సో జస్ట్ వాట్ ఏ ఫైల్ అయితే మనం పేస్ట్ చేసినాం, సో సి హియర్, వాట్ ఈస్ దిస్ ఫైల్, ఇక్కడ ఈ ఫైల్ ఏంటి, వాట్ ఈస్ దిస్ ఫైల్, ఇండెక్స్.html లో ఐ హ్యావ్ ప్లేస్డ్ మై కోడ్, ఓకే. సో దెన్ మనం ఏం చేయాలి, నీట్గా ఆ ఇండెక్స్.html జస్ట్ వీ హ్యావ్ టు క్లిక్ 2 times, జస్ట్ డబల్ క్లిక్, ఓకే. So refresh, whatever refresh, is it correct path we are using, index.html, right. Where it is, documents, del my practice, okay. ఓకే. సి హియర్, ఎందుకు రాలేదంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జస్ట్ సి హియర్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఈ డ్రైవ్. సో నేను వేరే ఫోల్డర్ ఓపెన్ చేసిన, ఓకేనా. ఇట్స్ మై మిస్టేక్. సో ఐ విల్ స్ట్రైట్ గో టు డాక్యుమెంట్, మై ప్రాక్టీస్ ఫోల్డర్, ఓకే. దెర్ ఇస్ 2 folders ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ మై పీసీ, ఓకే. సో చూడండి ఇక్కడ, సో నీట్గా index.html. సో జస్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ దట్ index.html ట్వైస్, ఆర్ వీ కెన్ సింప్లీ సే డబల్ క్లిక్ ఆన్ దట్, ఓకే. సో డబల్ క్లిక్ చేసినట్టయితే మనకి సి హియర్ ఐ గాట్ దిస్, ఓకే. ఇది మన వెబ్సైట్, యూట్యూబ్ వీడియో వచ్చింది, ఇక్కడే ప్లే చేసుకొని Hey చూడొచ్చు మనం, everyone, welcome to this video. ఓకేనా. వీ కెన్ ఎంబెడ్ ఎనీ యూట్యూబ్, ఓకే, ఎనీ యూట్యూబ్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ సోర్స్, వాట్ ఎవర్ వెబ్సైట్, ఓకే, వీ కెన్ ఎంబెడ్ ఇన్ అవర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఎలా, ఐ ఫ్రేమ్, ఓకే. ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ తోటి జస్ట్ వీ కెన్ యూజ్ ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ తోటి వీ కెన్ ఎంబెడ్ ఎనీథింగ్ ఇన్ టు అవర్ వెబ్సైట్, ఓకే. క్లియర్ అయింది అందరికీ. వీ కెన్ ఎంబెడ్ ఎనీథింగ్, లైక్ వెదర్ ఇట్ మే బి, అది ఇమేజే కావచ్చు, అది వీడియోనే కావచ్చు, ఓకేనా, అదొక వెబ్సైటే కావచ్చు, ఓకేనా. క్లియరా అందరికీ, థంబ్ పెట్టండి, రైట్. సో సింపుల్గా ఇప్పుడు నేను
ఐ షోన్ దట్ ఎట్లా యూట్యూబ్ వీడియోని ఎంబర్డ్ చేయాలని చూపించినాం, రైట్? సో నేను సింపుల్గా మన ఐఫ్రేమ్లో హౌ టు ఎంబర్డ్ ఏ వెబ్సైట్, ఓకే, ఏంటది? హౌ టు ఎంబర్డ్ ఏ వెబ్సైట్ ఇన్ ఐఫ్రేమ్, ఓకేనా? సింపుల్గా హౌ టు ఎంబర్డ్ ఏ వెబ్సైట్ ఇన్ ఐఫ్రేమ్. సింపుల్గా నేను ఏం చేస్తా అంటే ఇదే ఐఫ్రేమ్ని కామెంట్ చేస్తున్నా. ఐఎమ్ పుట్టింగ్ ఇన్ కామెంట్ వాట్ ఎవర్ జస్ట్ బిఫోర్ వి డన్, ఓకే? మనం జర ఏదైతే ముందు చేసినామో దాన్ని ఐఫ్రేమ్లో పెట్టేస్తున్నా, ఓకేనా? అచ్చా సారీ, కామెంట్లో పెట్టేస్తున్నా. జస్ట్ ఇప్పుడు నేను న్యూగా మనకు కావాల్సిన వెబ్సైట్ని పెట్టాలిగా మనం, ఏదో ఒక వెబ్సైట్ మన ఐఫ్రేమ్లో. సో నేను ఒక ఐఫ్రేమ్ కొడుతున్నా. ఐఫ్రేమ్కి మనకి మెయిన్గా ఫస్ట్ డిఫాల్ట్గా మెయిన్గా విడ్త్ హైట్ పక్కా పెడితే మెయిన్గా ఇవ్వాల్సింది ఫస్ట్ ఏంటంటే ఎస్ఆర్సి, ఓకేనా? సోర్స్ లేనిది ఐఫ్రేమ్కి పని లేదు. దెర్ ఈజ్ నో వర్క్ టు ఐఫ్రేమ్ వితౌట్ సోర్స్, ఓకే? దెర్ ఈజ్ నో వర్క్ టు ఐఫ్రేమ్ వితౌట్ సోర్స్. సోర్స్ అనే ఒక అట్రిబ్యూట్ లేకపోతే, వితౌట్ అట్రిబ్యూట్, సోర్స్ అట్రిబ్యూట్ లేకుంటే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఐఫ్రేమ్, ఓకే? సో ఐఫ్రేమ్లో ఒక సోర్స్ ఇస్తున్నా. నేనేం చేస్తున్నా అంటే ఏదో లైక్ ఒక వెబ్సైట్ ఇస్తా. ఒక వెబ్సైట్ ఏంది లైక్ హెచ్టిటిపిఎస్ నా వెబ్సైట్ ఇస్తా. mirasoftwaretechnologies.com, ఓకే? సో విడ్త్ ఇస్తా. విడ్త్ ఎంతలా విడ్త్ రావాలి నాకు? విడ్త్ వచ్చేసి ఒక విడ్త్ ఇస్తా. ఒక విడ్త్ 100% ఇచ్చేస్తున్నా, ఓకే? విడ్త్ 100% ఇచ్చిన, హైట్ 100% ఇచ్చేసిన. సో ఫ్రేమ్ బార్డర్ అనేది 0 ఇచ్చేస్తున్నా. స్క్రోలింగ్ నో అని పెట్టేస్తున్నా, ఓకేనా? సో ఐ ఫ్రేమ్ అని అలౌడ్ ఫుల్ స్క్రీన్ పెడతా. ఫుల్ స్క్రీన్లో రావాలని చెబుతున్నా. ఈ అట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో మీరు కావాలంటే కూడా రిసోర్స్ మనకి అదేంటి అది W3 స్కూల్స్ కూడా ఉంటుంది. ప్లస్ అది కాకుండా కూడా మీరు జస్ట్ గూగుల్ సెర్చ్లో ఐఫ్రేమ్ అబౌట్ ఐఫ్రేమ్ అని కొట్టిన చాలా రిసోర్స్ వస్తాయి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. పెద్దగా ఏముండదు, నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఏముండదు ఆడ. అదే చెప్తారు వాళ్ళు కూడా మనకి, ఓకేనా? రైట్. సో నేను మనకు కావాల్సిన వెబ్సైట్ తోటి ఒక వెబ్సైట్ని ప్లేస్ చేయడానికి ఐఫ్రేమ్ కొట్టిన విత్ పర్టికులర్ విడ్త్ అండ్ హైట్, ఓకే? సో నేను వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తా. రీఫ్రెష్ చేసినట్టయితే లోడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, నా వెబ్సైట్ వచ్చింది అక్కడ చూడండి. కానీ మొత్తం ఏంది, ఆ, నాకు నావిగేషన్ బార్ మాత్రమే కనిపిస్తుంది. వై? ఎందుకు చెప్పండి? విడ్త్ ఎప్పుడైనా 100% అనేది స్క్రీన్ మనం విడ్త్ అనేది ఇక్కడ ఏం అప్లై చేసినాం? 100% అప్లై చేసినాం, రైట్? విడ్త్ ఎప్పుడైనా విడ్త్ తీసుకుంటుంది, పర్సంటేజ్లో తీసుకుంటుంది. హైట్ అనేది పర్సంటేజ్లో ఎప్పుడు తీసుకోదు, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్, మోస్ట్లీ 100% అనేది తీసుకోదు, ఓకేనా? సో విడ్త్ అనే హైట్ అనేది ఫిక్స్డ్ హైట్ ఇవ్వాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకొని. అది చాట్ జీపీటీ అనేది మనకు సజెస్ట్ చేస్తుంటుంది. బట్ మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. ఎడిటర్లో ఏంటంటే నాకు చాట్ జీపీటీ ఉంది కాబట్టి 100% వచ్చేసింది ఆటోమేటిక్గా, ఓకేనా? సో నేనేం చేసినా 100% తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% అనేది సమ్ టైమ్స్ మాత్రమే అప్లికేబుల్, ఓకేనా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ నాట్ అప్లికేబుల్, ఓకే? బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ అప్లికేబుల్, ఓకే? బట్ ఇక్కడ మాత్రం ఈ ఐఫ్రేమ్కి వచ్చే వరకు పర్టికులర్ హైట్ ఇద్దాం, ఓకేనా? పర్టికులర్ హైట్ వచ్చేసి 100 VH అని ఇవ్వండి. వెర్టికల్ హైట్ అంటాం దాన్ని. ఏమంటాం? 100 VH అంటే 100 పిక్సెల్ ఇవ్వచ్చు, పిక్సెల్స్లు ఇవ్వచ్చు మనం హైట్ని, ఓకే? ఏదైనా హైట్ కానీ విడ్త్ కానీ పిక్సెల్స్ని ఇవ్వచ్చు, రెమ్లు ఇవ్వచ్చు. హైట్లో సిఎస్ఎస్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తాం మీకు, ఓకేనా? ఇప్పుడైతే బండ గుర్తుగా లైక్ జస్ట్ వాట్ వీ కెన్ సే సింపుల్గా గుర్తుపెట్టుకోండి అంతే, పాయింట్అవుట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. విహెచ్ వెర్టికల్ హైట్, ఓకేనా? 100 VH అని పెడుతున్నా. ఆటో సేవ్ అవుతుంది. ఎందుకు ఆటో సేవ్ అవుతుంది అంటే ఈ ఎడిటర్లో ఫైల్కి వచ్చినట్టయితే ఇక్కడ ఆటో సేవ్ పెడతా కాబట్టి ఎడిటర్ గురించి చెప్తాను నేను. ఇవాళ ఎడిటర్లో చెప్తున్నా, బట్ నేను నోట్ ప్యాడ్లో చెప్పాలి, ఎడిటర్లో చెప్తున్నా, ఓకేనా? కొద్దిగా ఫాస్ట్ కావాలని ఎడిటర్లో చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేసినట్టయితే ఇది ఎంత వచ్చింది? 100 VH, 100 VH, హైట్ 100 VH, 100% ఐ ఫ్రేమ్. వై? ఓకే, విహెచ్ అప్లై అవుతలేదు కదా దీని మీద. సో 700 పిక్సెల్ ఇద్దాం, 800 పిక్సెల్ ఇద్దాం. విహెచ్ ఎందుకు అప్లై అయ్యేదో తర్వాత చెప్తాను నేను. ఓకేనా? క్లియరా? చూడండి, ఇది లోకల్ అడ్రస్, చూడండి ఇది వెబ్సైట్ కాదు, ఇది లోకల్లో మనం index.html ఫైల్లో నా వెబ్సైట్ వచ్చేసింది చూడండి.
ఓకేనా. అన్ని వర్క్ అవుతున్నాయి, అన్ని వర్క్ అవుతున్నాయి. బట్ నీ వర్క్లో వచ్చింది ఈ ఫైల్ ఎక్కడ ఏ వెబ్సైట్లో వేస్తే అక్కడ ఈ వెబ్సైట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, క్లియరా. ఇది ఐ ఫ్రేమ్ అంటే ఒక ఐ ఫ్రేమ్లోకి నువ్వు వర్క్ చేయకుండా వెబ్సైట్ అంతా తీసుకొచ్చేసినావు. సో ఐ ఫ్రేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. దీనికి కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయంటే, అక్కడ ఒక కంటెంట్ ఉంది చూడండి, నోట్ ప్యాడ్. ఓకే, సో చూడండి ఈ అట్రిబ్యూట్స్ ఉంటాయి. దీనికి ఏమేమి ఉంటాయి నోట్ చేసుకోండి. వీడియో అయితే రికార్డ్ అవుతుంది, మళ్ళీ పెడితే ఇప్పుడు సోర్స్ ఉంటుంది. సోర్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే ద యూఆర్ఎల్ ఆఫ్ ది వెబ్సైట్ యూ వాంట్ టు ఎంబాడ్. యూఆర్ఎల్ ఆఫ్ ద ఏదైతే వెబ్సైట్ అనే కాదు, వీ కెన్ యూజ్ ఎనీ సోర్స్. అది వెబ్సైటే కావచ్చు, వీడియోనే కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఎంబాడ్ చేసుకోవాలంటే యూఆర్ఎల్ అని దాని యొక్క పాత్ పెట్టమని చెప్తుంది. యూఆర్ఎల్ అంటే మీనింగ్ అంటే పాత్. ఓకేనా. విడ్త్ అంటే ఏంటి, ద విడ్త్ ఆ పర్టికులర్ ఫ్రేమ్ ఏ హైట్లో ఉండాలి, సో ఏ విడ్త్లో ఉండాలో, సో ఆ పర్టికులర్ హైట్ విడ్త్ వీ హ్యావ్ టు మెన్షన్. ఓకే, సో హైట్ అండ్ విడ్త్ సేమ్. ఓకేనా. బోర్డర్, వాట్ ఈస్ బార్డర్ అంటే ఏంటంటే, బార్డర్ అంటే తెలుసు మీకు, సిఎస్ వస్తే ఇంకా క్లియర్ అర్థమవుతుంది. బట్ ఇక్కడ బండ గుర్తు పెట్టుకోండి. బార్డర్ అంటే ఏంటంటే లైక్ చుట్టూ ఆ వీడియో కానీ ఆ ఐ ఫ్రేమ్ చుట్టూ బార్డర్ అంటే, ఐ ఫ్రేమ్ చుట్టూ బార్డరు ఎంత రావాలి, ఏ కలర్లో రావాలని చెప్పి మనం ఐ ఫ్రేమ్ బార్డర్ పెడతాం అనమాట. అరౌండ్ ఐ ఫ్రేమ్కి అరౌండ్ పెడవడానికి. ఓకేనా. ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్ రావాలి. అలౌ అంటే ఎప్పుడైనా F5 కొట్టినప్పుడు అలౌ చేయాలా వద్దా ఫుల్ స్క్రీన్ అనేది. ఓకేనా. F5 కొట్టినప్పుడు ఆ ఫుల్ స్క్రీన్ అనేది అలౌ చేయాలా వద్దా అని చెప్పి ఇక్కడ ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే అట్రిబ్యూట్ అప్లై చేస్తే మనకు ఫుల్ స్క్రీన్ అనే ఫంక్షనాలిటీ ఇట్ విల్ వర్క్ ఆన్ దట్ ఐ ఫ్రేమ్ అనమాట. ఐ ఫ్రేమ్ మీద ఫుల్ స్క్రీన్ అనే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది మనకి. ఓకేనా, క్లియర్ ఇది. రైట్, వీటికి క్లోజ్ ఐ ఫ్రేమ్ ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి ఇమేజెస్ అన్ని పెట్టి చూడండి మీరు. నేను ఓన్లీ వీడియో ఎంబాడ్ చేసి చూపించిన, నా వెబ్సైట్ ఎంబాడ్ చేసి చూపించిన. మీరు ఏం చేయాలంటే మీ టాస్క్ కింద ఒక ఇమేజెస్ కానీ లోకల్ పాత్రలో ఉన్న వీడియోని కానీ ఏదైనా ఎంబాడ్ చేసి చూపించండి నాకు. ఓకేనా. రేపు నేను ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్లో అందరి ఫస్ట్ నుంచి ఇచ్చిన టాస్క్లన్నీ అడుగుతా, ఆ వీడియోలో ఉన్న టాస్క్లన్నీ. ఓకేనా. టాస్క్లలో ఏదైతే వీడియోలో టాస్క్లు ఏదైతే చెప్పినో అవన్నీ వీడియోలో యూ హ్యావ్ టు షో. ఓకేనా. కంపల్సరీ ఎవ్రీ వన్ బై వన్ ఒకరోజు క్లాస్ తీసుకుంటారు, సపరేట్ క్లాస్ అని చెప్పి ఆ రోజు అదే క్లాసు యూ హ్యావ్ టు షో యువర్ వర్క్. ఓకేనా. హౌ మచ్ యు ఆర్ అంటే స్ట్రగ్లింగ్, ఎంత కష్టపడుతురు వర్క్ చేస్తున్నారు లేదు నాకు కూడా అర్థం కావాలి కదా. సో దట్ ఐ కెన్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. చెప్పాలండి, ఇంకా చెప్పాలి, ఓకే బాగా నేర్చుకుంటారు అని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ఓకేనా. రైట్, సో ఐ ఫ్రేమ్ క్లియర్ కదా. ఐ ఫ్రేమ్ పక్క పెడితే మోస్ట్లీ మనం టేబుల్ ట్యాగ్ చెప్పుకున్నాం, లిస్ట్ ట్యాగ్లు చెప్పుకున్నాం, లైక్ లింక్స్ యాంకర్ ట్యాగ్స్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇవాళ వచ్చేసి ఇంకొక ట్యాగ్ వచ్చేసి డివ్ ఎలిమెంట్ అంటాం దాన్ని. సో డివ్ ఎలిమెంట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ అండ్ వైడ్లీ యూజింగ్ ఎలిమెంట్ ఇన్ అవర్ వెబ్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, విల్ యూస్ దట్ డివ్ ఎలిమెంట్ మోస్ట్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద డివ్ ఎలిమెంట్. సో డివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. సో డివ్ ఎలిమెంట్ అంటే సింపుల్గా ఏంటంటే, సో సింటాక్స్ వచ్చేసి మనకి జూమ్ చేస్తున్నా మీకు. సో నేను కొద్దిసేపు ఇది రిమూవ్ చేస్తున్నా. డివ్ ఎలిమెంట్ చూసినట్టయితే మనకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా. మీనింగ్ ఏంటంటే డివ్ అంటే డివిజన్. ఓకేనా. డివ్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. ఓకేనా. ఇట్ మీన్స్ డివిజన్. డివ్ అంటే డివిజన్, ఒక డివిజన్. లైక్ ఏంటంటే సెక్షన్స్, వీ కెన్ సింపుల్ సే సెక్షన్స్. నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ రైట్, ఈ వెబ్సైట్ ఉంది కదండి, సి హియర్, ఈ వెబ్సైట్ ఉంది కదా. సో ఈ పైన స్క్రోల్ అవుతుందా, ఇట్ ఈస్ వన్ సెక్షన్. ఓకేనా. ఇది స్క్రోల్ అవుతుందా, ఇట్ ఈస్ వన్ సెక్షన్ అంటే డివ్. ఇదొక డివ్ డివిజన్. ఈ నుంచి మొదలు పెడితే ఇది కనిపిస్తుందా, ఇది ఒక డివిజన్. ఓకేనా. ఈ నుంచి ఇందులో టోటల్ ఒక డివ్ అనేది 2 డివిజన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ సి హియర్ స్ప్లిట్టెడ్ హియర్, ఇక్కడ స్ప్లిట్ ఉంది, ఈ స్ప్లిట్ అయింది ఎందుకంటే ఇక్కడ మెయిన్ డివిజన్ ఒకటి ఉంటుంది. సో ఇన్ దీస్ 2 డివిజన్స్ ఆర్ లైక్ టోటల్ 3 డివిజన్స్. వన్ ఈస్ పేరెంట్ డివిజన్, రిమైనింగ్ అవుట్ చైల్డ్ డివిజన్స్. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే వెల్కమ్ టు మ్యూలాసాఫ్ట్ అని కనిపిస్తుందో అది, సారీ నా వాయిస్ వినిపిస్తుంది అందరికి.
నా వాయిస్ వినిపిస్తుందా? డన్. సో ఏదైతే సెకండ్ డివిజన్ ఉందో అందులో లెఫ్ట్ సైడ్ కనిపించేదేమో చైల్డ్ 1 డివిజను, రైట్ సైడ్ కనిపించేది చైల్డ్ 2 డివిజన్. ఆ డివిజన్ లోపల ఎన్ని డివిజన్లు ఉండొచ్చు. సో బట్ స్ట్రక్చర్ ప్రకారం మాత్రం హియర్ వీఆర్ సీయింగ్ పేరెంట్ డివిజన్ విత్ 2 డివిజన్స్. ఓకే, ఇంటర్నల్గా ఎన్ని డివిజన్స్ అని ఉండొచ్చు. ఓకేనా. సో డివిజన్ అంటే డివైడ్ చేయడం ఒక సింటాక్స్లో. లైక్ ఎలా అంటే సింప్లీ వీ కెన్ సే దట్ లేఅవుట్స్. ఓకేనా, లేఅవుటింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ ఉంది, రియల్ టైంలో చెప్తున్నా. ఒక ప్లాట్ ఉంది, ఆ, ఒక 2 ఎకరాలు ఉంది అది. సరే, ఒక ల్యాండ్ ఉంది, ఒక 2 ఎకరాలు ఉంది. దాన్ని ఏం చేయాలి? ప్లాట్లు చేయాలి. ప్లాట్ చేయాలంటే లేఅవుట్ గీస్తాం. లేఅవుట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది? క్లియర్ బ్లూ ప్రింట్, రైట్? ఎక్కడ ఏమి ఉండాలి, ఎక్కడ ఉండాలి, బ్లూ ప్రింట్ గీస్తాం కదా. అలాగే వెబ్సైట్లో, కమింగ్ టు వెబ్సైట్, డివిజన్స్ అనేది అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. లైక్ అంటే ఏది ఎక్కడ పెట్టాలి, ఏ డివిజన్లో పెట్టాలి, డివిజన్స్ అంటే దాని యొక్క లేఅవుట్స్ని సెట్ చేస్తాం అన్నమాట. ఈ లేఅవుట్స్ని సెట్ చేసి అక్కడ ఆ కంటెంట్ని పెట్టేస్తాం అన్నమాట. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? సింపుల్గా ఒక ల్యాండ్ తీసుకోండి, అక్కడ ప్లాట్లు చేయాలంటే ఏం చేస్తాం? లేఅవుట్ గీపిస్తాం. లేఅవుట్ అంటే ఏంది? ఏ ప్లాట్ ఎక్కడ ఉండాలో గీస్తాం. అవునా? ఎగ్జాంపుల్ సిమిలర్గా వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ అవర్ వెబ్సైట్. ద డివిజన్స్కి వచ్చే వరకు వి విల్ డిజైన్ ఏ ప్లా విల్ లైక్ ప్రిపేర్ ఏ ప్లాన్ బిఫోర్ ఎక్కడ ఏమి ఉండాలి, రైట్? వాట్ ఎవర్ ఎక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలి, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ వీడియో ఉండాలి. సో వేర్ ఎవర్ ద ఫూటర్ షుడ్ బి, ఓకే, వేర్ ఎవర్ ద స్లైడర్ షుడ్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య కాలేజ్ ఓపెన్ చేస్తా. కాలేజ్ ఆర్ స్కూల్ అనుకోండి, శ్రీ చైతన్య కాలేజ్ అనుకోండి. సో ఇఫ్ యూ ఓపెన్ దిస్, చూడండి ఇక్కడ స్లైడ్ అవుతుండే, ఇక్కడ ఈ పైన స్లైడ్ అవుతుండే, కింద చూసినట్టు ఇక్కడ వీడియోలు ఉండాలని చెప్పి వాడు ఫిక్స్ చేసిండు అనమాట. ఒక సింటాక్స్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ లోగో ఉండాలని. ఓకేనా? ఇలా. సో ఇలా డివిజన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది, వైడ్గా యూజ్ చేస్తుండే మన డెవలప్మెంట్లో. ఓకేనా? క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన కదా, ఫూటర్ బదులు మనం వేరే వాడతాం ఫ్యూచర్లో అని చెప్పిన, రైట్? ఫూటర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, బాడీ హెడర్, బాడీ ఫూటర్ ఉంటుంది. బట్ ఫూటర్ తక్కువ వాడతాం మనం, ఇంకొక దాంతో కూడా యూజ్ చేస్తామని చెప్పాను. అదేంటంటే డివిజన్ అన్నమాట. ఓకేనా? సో డివిజన్ ఎలా యూజ్ చేస్తామంటే లైక్ ఇక్కడికి వచ్చేస్తాం మన కోడ్కి, ఐఫ్రేమ్ తీసేస్తున్నా, /div అని కొడుతున్నా, సారీ div అని కొడతా, సారీ, రైట్? ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ div అని కొడతా, div అని కొడతా. ఓకే, మమ్మీకి చెప్పు. సో div అనేది ఏంది? ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? డివ్లో క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, రైట్? సో డివిజన్ లేదని ఉండొచ్చు, మనకు తెలిసిన ట్యాగ్స్ ఏంటి ఇక ఇచ్చే సజెషన్ ఇస్తుంది, అవే కొడతా. ఓకే, h1 కొట్టినా, ఒక p ట్యాగ్ కొట్టినా, ఇమేజ్ కొట్టినా, సేమ్ డివ్ తీసుకుంటా. ఓకేనా? కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? సో 2 డివిజన్స్ గుర్తుపెట్టుకోండి. డివిజన్ అనేది హోల్ పేజీని ఆక్యుపై చేస్తుంది. ఒక డివిజన్ అనేది హోల్ విడ్త్ని అప్లై చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది. ఎలా? సో నేను వచ్చి ఆటో సేవ్ అవుతుంది కదా, నా వెబ్సైట్కి వచ్చేస్తుంది. ఎక్కడైతే మన వెబ్సైట్ ఉంది, ఇక్కడ రైట్. సో రీఫ్రెష్ కొడుతున్నా. సో అబ్జర్వ్ చేయండి, వెల్కమ్ టు మై వెబ్సైట్, వెల్కమ్ టు 2 డివిజన్స్ అనమాట ఇవి. సో నేనేం చేస్తా అంటే ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్ గుర్తుపెట్టుకోండి, డెవలపర్ టూల్ ఇది. ఇన్స్పెక్ట్ అనేది, ఇన్స్పెక్ట్ కొట్టగానే మీకు ఒక మెనూ వస్తుంది. దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, జావా స్క్రిప్ట్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? లైక్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి, హోవర్ చేయండి. జస్ట్ ఆ బ్లాక్ ఓపెన్ హోవర్ చేసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు హోవర్ చేసినప్పుడు, ఇక్కడ డివ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ సెక్షన్లో చూడండి, దాని మీద హోవర్ చేసినప్పుడు ఇక్కడ పాపప్ కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవరికైనా లెఫ్ట్ సైడ్లో ల్యాప్టాప్ కిందనే డివ్ అని కనిపిస్తుంది, డీటెయిల్స్ కనిపిస్తుంది, చూసిరా? రైట్? సో 979.2 ఇంటూ 381 అంటే విడ్త్ హైట్ చూపిస్తుంది. ఫస్ట్ది విడ్త్, తర్వాత హైట్. అంటే ఆ డివిజన్ యొక్క విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందని చెప్తుంది అది, రైట్? సో నెక్స్ట్ కలర్ ఏముందండి? ఓకేనా? నెక్స్ట్ కలర్ ఏముందంటే బ్లాక్ కలర్ ఉంది, లైక్ బ్యాక్ అండ్ బ్లాక్ అనేది అప్లై చేస్తుంది అది, బట్ మనకు కనిపిస్తలేదు అది, చెప్తా. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఉందల్లా, అంటే డిఫాల్ట్గా అప్లై అయిన కలర్ సైజ్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే హోవర్ అయినప్పుడు బ్లూ కలర్ ఏదైతే వస్తుందో అది డివిజన్, డివ్ అంటే దాన్ని బట్టి ఏంటి
ఆ వెబ్సైట్ విడ్త్ యొక్క అంటే స్క్రీన్ మన స్క్రీన్ అయితే ఏదంటే ఉంటుందో దాని స్క్రీన్ మొత్తం అక్యుపై చేస్తుంది అన్నమాట విడ్త్ అనేది. హైట్ అనేది మనం మాన్యువల్గా చేయొచ్చు. అంటే హైట్ అనేది కంటెంట్ హైట్ని అక్యుపై చేస్తుంది. కంటెంట్ హైట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ డివిజన్ లోపల కంటెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పర్టికులర్ హైట్ విడ్త్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ విల్ అక్యుపై దట్ మచ్ హైట్ అండ్ విడ్త్. ఓకేనా? సో లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇక్కడ చూసినట్టు ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ వెల్కమ్ అని ఒక ట్యాగ్ ఉంది, వి హ్యావ్ ట్యాగ్ పీ ట్యాగ్ ఉంది. సో అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ ఇమేజ్ ట్యాగ్. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ ఉంది. సో ఈ ఈ పర్టికులర్ ఇమేజ్ ఏ హైట్ ఉందో డిఫాల్ట్ హైట్ విడ్త్ ఏంది 300 పిక్సెల్ డిఫాల్ట్ హైట్ వస్తుంది. 300 పిక్సెల్ తగ్గట్టు ఒక హైట్ వస్తుంది. ఆ హైట్ ప్లస్ ఈ టెక్స్ట్ యొక్క హైట్ టోటల్ ఈ 3 ఎలిమెంట్స్ కలిపి 3 ఎలిమెంట్స్ వాట్ ఎవర్ 3 ఎలిమెంట్స్ కలిపి ఏ హైట్ ఉంటుందో ఆ హైట్ని అక్యుపై చేస్తుంది ఆ డివిజన్ అనేది, పర్టికులర్ డివిజన్. అంటే ఈ డివిజన్ అనేది దీన్ని హోల్డ్ చేస్తుంది. సో సిఎస్ఎస్ అనేది ఈ డివిజన్ మీద అప్లై చేయాలి. ఈ లోపడున్న కంటెంట్ వాట్ ఎవర్ కంటెంట్ ప్రజెంట్ ఇన్సైడ్ దట్ డివిజన్, సో వీ కెన్ కంట్రోల్ త్రూ సిఎస్ఎస్ బై దిస్ డివిజన్. ఓకేనా? ఓన్లీ దిస్ డివిజన్. ఓకేనా? ఈ డివిజన్ త్రూ హోల్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో వీ కెన్ కంట్రోల్ సింప్లీ. లైక్ కలరింగ్ కావచ్చు, విడ్తులు కావచ్చు, హైట్ కావచ్చు, డిజైన్ పరంగా పర్పస్ వీ కెన్ control that everything whatever element present inside the div, so that is the parent div. So every power will have with that. Okay, that div అనమాట. ఓకేనా? ఆ div కాడ పవర్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే if we combine css, okay, if we combine css along with html, then the whole powers will, ఏదైతే css కంబైన్ చేస్తామో మనము హెచ్టిఎంఎల్ తోటి, అప్పుడు దానికి డివిజన్కి పవర్స్ వస్తాయి. అప్పటి వరకు అయితే ఏంటంటే ఓన్లీ సెక్షన్స్ లెక్క డివైడ్ చేస్తుంది. ఇట్ విల్ ఓన్లీ డివైడ్ ఇంటూ సెక్షన్స్. ఓకేనా? సెక్షన్స్ లెక్కనే డివైడ్ చేస్తుంది. సింపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను చూపించిన క్లియర్గా మీకు. లైక్ ఎలా అంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ కొట్టి రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టినట్టయితే మనకి ఈ మెనూ వస్తుంది రైట్ సైడ్లో. సో అక్కడ ఎలిమెంట్ పక్కన ఇదేంది రెస్పాన్సివ్ మోడ్ అన్ని చేంజ్ చేసుకోవడానికి టాగ్లింగ్ కోసం ఇది ఏదైతే యారో మార్క్ ఉంటుందో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్. సో ఇక్కడ ఇది క్లిక్ చేసిందంటే ఏ దాని మీద హోవర్ చేస్తే జస్ట్ నువ్వేం క్లిక్ చేయని అవసరం లే, దాని మీద క్లిక్ చేసి దిస్ పాయింటర్ తీసుకెళ్ళి దేని మీద పెడితే దాని యొక్క డీటెయిల్స్ చెప్తుంది అన్నమాట అది. ఓకేనా? ఇగో ఈ ఎలిమెంట్ ఉంది, ఇది మొత్తం అక్యుపై అయింది. H1 ట్యాగ్ కూడా లైక్ డివిజన్ లెక్కనే బాడీ వెబ్ పేజ్ మొత్తం అక్యుపై అవుతుంది హారిజెంటల్గా విడ్త్. ఓకేనా? దాని యొక్క హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఫస్ట్ వస్తుందో ఎక్స్ తర్వాత ఉన్నది హైట్, ఎక్స్ ముందు ఉన్నది విడ్త్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా విడ్త్ ఉంటూ హైట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్లో విడ్త్ ఉంటూ హైట్. ఓకేనా? సో ఇది డివిజన్ అన్నమాట. క్లియర్? ఆ డివిజన్లో ఏదైనా డౌట్ ఉందా? డివిజన్లో ఏమైనా డౌట్ ఉందా? ఇది అవుట్పుట్, ఇది కోడ్. ఓకేనా? ఇదే కోడ్ అక్కడికి డిస్ప్లే అవుతుంది మీకు. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డివిజన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, కొన్ని లైక్ ఎలిమెంట్స్ అని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని ఇట్లా డివైడ్ అయినాయి అన్నమాట మనకి. ఓకేనా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే డివిజను, H1 ఏదైతే బాడీ మొత్తం విడుతున్న అక్యుపై చేస్తాయో, లైక్ వెబ్ అప్లికేషన్ అంతే. ఇప్పుడు స్క్రీన్ ఇచ్చినాం, ల్యాప్టాప్ ఇచ్చినాం, ల్యాప్టాప్ విడుతున్న మొత్తం అక్యుపై చేస్తాయో దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాం? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? అదర్ దెన్ దట్ ఎలిమెంట్స్ అనేవి నార్మల్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా? క్లియరా? సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనే ఒక లిస్ట్ ఉంది. నేను కాపీ, మన అక్కడ ఒక లిస్ట్ ఉంది అక్కడ నోట్ ప్యాడ్లో, లైక్ కాపీ పేస్ట్ చేస్తా. సో మీరు ఒకసారి వీడియోలో ఇక్కడ మీరు కనబడడానికి ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే బాడీ మొత్తం అక్యుపై చేస్తాయి అన్నమాట. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే. సో మీరు సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవేవి అని చెప్తే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. అంటే ఏవైతే కంటెంట్ని అక్యుపై చేస్తాయో, కంటెంట్ విడ్త్ని అక్యుపై చేస్తాయో దాన్ని కంటెంట్ విడ్త్ ప్లస్ అలాంగ్ విత్ స్క్రీన్ విడ్త్ని అక్యుపై చేస్తాయో, కంటెంట్ హైట్ని స్క్రీన్ విడ్త్ని అక్యుపై చేస్తాయో దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం మనం.
ఓకేనా. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాన్ బ్లాక్ ఎలిమెంట్స్ అనుకోవచ్చు. మనకి దానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగా పిలుస్తారు. బట్ ఇవన్నీ ఎలిమెంట్స్, మీరు అన్ని చూసినాయి ఇవన్నీ ఎలిమెంట్స్. సో ఫిగర్ క్యాప్ ఇవన్నీ చూపిస్తాం, ఫీల్డ్ క్యాప్ ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో కొడుతుంటూ వస్తుంటాయి అవన్నీ. ఓకేనా. సిఎస్ఎస్ చెప్పుకుంటప్పుడు మధ్యలో మధ్యలో కొత్త కొత్త ఎలిమెంట్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎలిమెంట్స్ వీడికే స్టాప్ కాదు, ఎందుకంటే సిఎస్ఎస్తో కంబైన్ అయినప్పుడే కొద్దిగా హెచ్టిఎంఎల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిఎస్ఎస్తో కంబైన్ కానంత వరకు హెచ్టిఎంఎల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండదు అసలుకి. ఓకేనా. సో జస్ట్ బోరింగ్ అంతే, బోరింగ్ సబ్జెక్ట్ చెప్తాను. బట్ ప్రాక్టీస్ చేయాలి బాగా, బోరింగ్ అని కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు సెర్చ్ చేయండి, చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ ఇవి. టేబుల్ ఎలిమెంట్స్, ప్రీ ఎలిమెంట్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ ఎలిమెంట్స్. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే వాట్ ఎవర్ ఎలిమెంట్స్ విచ్ ఎక్యుపైస్ ఓల్డ్ విడ్త్ అండ్ కంటెంట్ హైట్. ఓకేనా. కంటెంట్ హైట్ అండ్ విడ్త్ని ఎక్యుపై చేసే వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైప్స్ వచ్చేసి ఇంకో టైప్ ఉంటాయని చెప్పిన కదా, నార్మల్ ఎలిమెంట్స్ అనొచ్చు, డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ టైప్గా పిలుస్తారు దాన్ని. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనొచ్చు ఇంకో విధంగా దాన్ని, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం దాన్ని. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ బై సైడ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే, మీకు ఇక్కడ ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చూపించిన ముందే, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. రెండు డివిలు కొట్టినప్పుడు ఒకదాని కింద ఒకటి వచ్చింది, అవునా. క్లియర్, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్లైన్కి బ్లాక్ ఎలిమెంట్స్ చూపించి, ఇప్పుడు చూపించింది బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ ఎలిమెంట్లో ఒక దాని ఎగ్జాంపుల్ చూపిస్తా. యాంకర్ ట్యాగ్, మనకు తెలిసిన ట్యాగ్ గురించే తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడికి వద్దాం, కోడ్కొద్దాం, కోడ్కొద్దాం. దీని ఏం చేస్తున్నా అంటే కామెంట్లో పెడతాం. మొత్తం హోల్ కామెంట్ చేయాలని గుర్తుపెట్టుకొని విజువల్ స్టూడియో కోడ్ చెప్పినప్పుడు చెప్తాను. క్లాస్ ఉంది, అది క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను మళ్ళీ. ఓకేనా. సో జస్ట్ టైం వేస్ట్ చేయకుండా యాంకర్ ట్యాగ్ గురించి చెప్తాను నేను. టెస్టింగ్ అంటున్నా. సో నేను 4 సార్లు కాపీ చేస్తాను దీన్ని, 5 సార్లు కాపీ చేసిన. ఇప్పుడు గెస్ చేయండి, ఒక్కొక్కరు నాకు చెప్పండి. సుధాకర్, ఇప్పుడు ఇది ఒకదాని కింద ఒకటి వస్తుందా, ఒకదాని పక్కన ఒకటి వస్తుందా, లేకపోతే జస్ట్ అటు ఇటు లైక్ కొద్దిగా డిఫరెంట్ వేలు వస్తాయి? అది 3 ఆప్షన్స్ ఇస్తున్నా. ఇన్ ఏ డిఫరెంట్ వే. డిఫరెంట్ వే. ఓకే. నెక్స్ట్ చల అశ్విని. ఒకదాని కింద ఒకటి వస్తా. ఒకదాని కింద ఒకటి వస్తుంది. భాగ్య. ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఓకే. సో మీరేంది ఒకదాని కింద ఒకటి, సుధాకర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ వేలు వస్తుంది అన్నాడు, అశ్విని వచ్చేసి అది ఒకదాని కింద ఒకటి వస్తుంది అని చెప్పింది. సో దీన్ని సేవ్ చేస్తున్నాను నేను, అవుట్పుట్ చూపిస్తాను నేను. సో దీన్ని బట్టి మీకు ఇన్లైన్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. ఇన్లైన్ అంటే మీనింగ్ ఏంటని చెప్తున్నా. ఓకేనా. సో పేర్లోనే ఉంది క్లియర్గా ఇన్లైన్ అని. అంటే మీనింగ్ అంటే ఒక వరుసలో వస్తాయని మీనింగ్. అది ఒక వరుసలో అంటే ఇట్ విల్ నాట్ అక్యుపై హోల్ విడ్త్ ఆఫ్ ది స్క్రీన్. ఓకేనా. స్క్రీన్ విడ్త్ని అక్యుపై చేయవు అవి, ఓన్లీ కంటెంట్ విడ్త్ను మాత్రమే అక్యుపై చేస్తాయి. హైట్ అండ్ కంటెంట్ విడ్త్, కంటెంట్ హైట్ మాత్రమే అక్యుపై చేస్తాయి. కాబట్టి ఏంటంటే ఒకదాని పక్కన ఒక వస్తాయి. ఓకేనా. సో వన్ వే, ఒకటే వేలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. క్లియర్? అది ఏమైనా డౌట్ ఉంది ఇందులో? సో దీన్ని ఏమంటామంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది కొద్దిగా లిస్ట్ ఉంది మీకు వెతికితే మీకు లైక్ మన డబుల్ 3 స్కూల్స్లో కూడా దొరుకుతాయి. లైక్ కొట్టండి ఇన్లైన్ ఎలిమెంట్స్ అని కొడితే కూడా లిస్ట్ చాలా వస్తుంది. చాట్ జీపీటీలో కొట్టండి. ఈ నవ్ డేస్ వీ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్, రైట్. సో ఇలా కొట్టినట్టయితే నాకు ఆ లిస్ట్ ఉంది, ఇదే లిస్టు. ఏబిబిఆర్ అబ్రివేషన్ అని, బీడిఓ అని, బిఆర్ అని, బటన్స్ అని, సైట్ అని, ఇవన్నీ చెప్తాండి. కన్ఫ్యూజ్ కాకండి. ఈ కొత్త ట్యాగులు వచ్చినాయి ఏంటంటే టెన్షన్ పడకండి. ఓకేనా. ఇవన్నీ చెప్తా అప్కమింగ్ క్లాస్లో మనం వస్తూ ఉంటే ఫామ్స్ గురించి చెప్పుకున్నప్పుడు, ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అన్నీ వస్తుంటాయి మనకి. ఓకేనా. క్లియరా? సో ఫామ్ గురించి చెప్పుకున్నప్పుడు సిఎస్ఎస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, చిన్నగా ఫామ్స్ చెప్పుకుందాం, ఫామ్ ఫీల్డ్స్ ఇవన్నీ చెప్పుకుందాం. ఓకేనా. సో బేసిక్గా ఇప్పుడు ఫామ్ కంప్లీట్ చేస్తా, ఫామ్ చెప్తా, ఫామ్ ఫీల్డ్ గురించి చెప్తా. క్లియర్? అది ఇన్లైన్ ఫీల్డ్స్ ఇవన్నీ ఇన్లైన్ ఫీల్డ్స్ అనమాట మనకి. ఓకేనా. సో మీరు ఇంకా క్లియర్గా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడాలంటే మీరు వన్ ఆఫ్ ది ట్యూటోరియల్ పాయింట్ కావచ్చు, లైక్ W3 స్కూల్స్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి మన వెబ్సైట్లు మనకి, అందరూ చూసుకోవచ్చు మనం. సో ఏమైనా డౌట్లు ఉంటే కూడా మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఆడ నీట్గా. అక్కడ కూడా అర్థం కాకపోతే నాకు అడగడానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా. ఆ పర్టికులర్ ఎలిమెంట్ పట్టుకొని నాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే అందులో మనం మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ వరకు నేర్చుకుంటాం. బట్ ఏంటంటే ఇన్ అవర్ ప్రాక్టీస్ వీఆర్ గోయింగ్ టు టచ్ సమ్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకేనా, కొత్త ఎలిమెంట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా. ఐ హ్యావ్ ఫస్ట్ ఆల్రెడీ షేర్ ఇన్ ద గ్రూప్. ఓకే, క్లియర్, రైట్. సో బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి క్లియర్గా చెప్పిన. సో ఇందులో ప్రతి ఎలిమెంట్ గురించి కవర్ చేయాలని క్లియర్ అంటే డిఫరెన్స్ చెప్పిన, అంతే. డిఫరెన్స్ చెప్పిన అంటే దాన్ని బట్టి ఎన్ని ఎలిమెంట్స్ అని ఉండొచ్చు, బ్లాక్ లెవెల్ ఎన్ని ఎలిమెంట్స్ అని ఉండొచ్చు, ఇన్లైన్ ఎన్ని ఎలిమెంట్స్ అని ఉండొచ్చు. బట్ మోస్ట్లీ మనకి రియల్ టైంలో ఎక్కువ వాడుతున్నాయని చూపించిన నేను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కూడా చాలా ఉంటాయి ఎలిమెంట్స్, నేను అవే ఎలిమెంట్స్ అంటలేను. బట్ వీ హ్యావ్ సో మెనీ ఎలిమెంట్స్ అదర్ దెన్ దట్ ఎలిమెంట్స్, వీ హ్యావ్ సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ అవర్ హెచ్టిఎంఎల్. ఓకేనా, క్లియర్, రైట్. సుధాకర్ బ్రో చెప్పండి బ్రో. అన్న నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తారంటే మీరు కమింగ్ 1 వీక్ క్లాసెస్ కంటెంట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేయండి వాట్సాప్ లో గ్రూప్ లో. ఓకే అది మేము ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ బేసిక్స్ సెర్చ్ చేసుకుంటా ఉంటాము. ఓకే డన్. అలాగా కంటెంట్ ఒక ఇప్పుడు నెక్స్ట్ వీక్ క్లాస్కి వెళ్తారు మీరు. నెక్స్ట్ వీక్ మండే టు ముందే ఆ క్లాసులన్నీ పంపించమంటున్నాం, అంతేగా. ఒక కంటెంట్ పెట్టారంటే మాకు కూడా కొంచెం బాగుంటది. డన్ డన్ డన్. అక్కడ పీడిఎఫ్ ఉంది, ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఉంది, దాని ప్రకారం ఆ లిస్ట్ పంపిస్తుంటా, చూసుకోండి దాన్ని. అలా పెట్టారంటే మేము కూడా కొంచెం సెర్చ్ చేసుకుని కొంచెం కొంచెం తెలుసుకుందామని అంతే. పర్లేదు పర్లేదు. అలా అంతే. మనం ప్రాక్టీస్ ఇప్పుడు సిఎస్ఎస్ స్టార్ట్ అయినాక మనకి ఇందులో చూపించిన ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ ఎలిమెంట్స్ ఇవన్నీ కవర్ చేస్తా. ఓకేనా, ఓకే ఓకే అన్న. ఇవన్నీ కవర్ అవుతాయి. బట్ ఏంటంటే మనకి మెయిన్గా ఎలిమెంట్స్ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ ఏంటి, ఏ ఎలిమెంట్స్ మెయిన్గా ఎక్కువ వాడేవి మనం రియల్ టైంలో. అంటే నేనేమంటున్నా అంటే 1 వీక్ కంటెంట్ పెట్టారంటే 1 వీక్ క్లోజ్ అయిపోద్ది కదా, ఏమేం కంటెంట్ మొత్తం అంతా క్లోజ్ అయింది మనకు అర్థమైపోద్ది అనమాట. టిక్ చేసుకొని మనం ప్రిపేర్ అయ్యేదని బాగుంటది. గుడ్ గుడ్. అలా ఓకే డన్ డన్ అలా డన్ అనమాట. డన్ ఇప్పుడు ఈ డన్. రోజు రేపు క్లాస్ ఉంది, రేపు క్లాస్ లో మీరు ఏం చేస్తున్నారు, 2 కంటెంట్స్ చెప్తాం అనుకుంటున్నారు. ఆ 2 కంటెంట్స్ పెట్టామంటే మనం అర్థమైపోద్ది అనమాట. ఓకే ఈ రోజు ఈ కంటెంట్ చెప్పారు కదా ఓకే డన్. అని మనం కూడా చూసుకుందాం అనేసి అంతే. అర్థమైంది అర్థమైంది. క్లియర్ క్లియర్ అలా క్లియర్ క్లియర్. ఆ, అది హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. అది ముందే హెల్ప్ఫుల్ చూస్తుంటే గా ఉంటది. ప్రిపేర్ అయ్యి ఉంటే అది చెప్తుంటే అర్థమవుతుంటుంది అది. అర్థమవుతుంది. అలా అలా అంటే ఎక్కడైనా సెర్చ్ చేయని మనకు కొంచెం మీరు చెప్పినప్పుడు కొంచెం డెవలప్ బాగుంటదని అంతే. అవునవును, కరెక్ట్ కరెక్ట్ ఆ, రైట్ రైట్. ఓకే ఒకవేళ ప్రీవియస్ ఏ కంటెంట్ మా అన్న అన్న చెప్పారు, ఏమేమి క్లోజ్ అయిపోయినాయి అనేది కూడా కొంచెం మన క్రియేటింగ్ గా బాగుంటది అనమాట. ఓకే గుడ్ గుడ్. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే. ఓకే అన్న. నెక్స్ట్ వీక్ కంటెంట్ ముందే పంపిస్తాను నేను. ఓకేనా, అలా అలా పంపిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. డన్ డన్ డన్. ఓకే ఓకే రైట్. సో ఇది మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏంటంటే మోస్ట్లీ రియల్ టైంలో మనం చూసుకున్నట్టయితే ఫామ్స్ ఉంటాయి, లైక్ కాంటాక్ట్ ఫామ్స్. ఒక వెబ్సైట్లో చూసుకున్నట్టయితే మనకి ఫామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ ఇది ఉంది, కాంటాక్ట్ అస్ అని ఉంది. క్లిక్ చేయగానే వీళ్ళకి ఏంటి, వీళ్ళు ఫామ్ పెట్టిరు రైట్, ఫామ్ పెట్టిరు. సో ఫామ్ ఫిల్ చేయగానే సమ్ ఫామ్ వస్తుంది రైట్. సో ఇక్కడ ఫిల్ చేసి పంపిస్తారు. సో ఇవి ఎలా పెడతాం మనం. సో మనకి ఫామ్ గురించి కూడా ఇప్పుడు బేసిక్ లెవెల్ని చెప్తా, డీప్గా కాదు, బేసిక్ లెవెల్ చెప్తా, నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. తర్వాత మన అప్కమింగ్ క్లాసెస్ చాలా ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి దాన్ని. సో ఇప్పుడు బేసిక్ లెవెల్లో మాత్రం ఫామ్ ఎట్లుంటో చూపిస్తాం మీకు, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా, రైట్. సో ఫామ్ అనేది ఏంటంటే ఒక ఎలిమెంట్ విచ్ విల్ యూజ్ వైడ్లీ ఇన్ అవర్ వెబ్సైట్స్. సో టు కలెక్ట్ యూజర్స్ డేటా. ఓకేనా, టు కలెక్ట్ యూజర్స్ డేటా, యూజర్ యొక్క డేటాను కలెక్ట్ చేయడానికి ఫామ్స్ అనేది వాడతాం మనం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ యూనివర్సిటీ వెబ్సైట్ అనుకోండి. సో టు క్రియేట్ ఏ అడ్మిషన్, సో దెర్ ఈస్ ఎ ఫామ్, అడ్మిషన్ ఫామ్ కావాలి. సో నాట్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ లైక్ ఫిజికల్ డాక్యుమెంట్ గురించి చెప్తలేను, ఐఎమ్ టెలింగ్ డిజిటల్లీ. ఓకే, డిజిటల్లీ ఒక వెబ్సైట్లో వీ హ్యావ్ టు రిజిస్టర్ ఏ స్టూడెంట్. సో దెన్ వీ నీడ్ ఎ ఫామ్. ఓకే, సో ఫామ్ ఎలా కొడతామంటే ఫామ్ విల్ హ్యావ్ దట్ ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. ఓకే, ఫామ్ విల్ హ్యావ్ టోటల్ వచ్చేసింది. ఓకే, సో ఇలా నేను కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సో ఫామ్ ఇక్కడ ఓపెన్ ఉంది, సో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా, లైక్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, ఫామ్ క్లోజ్ అయింది. ఓకేనా, ఫామ్ లోపల ఐ పుట్ సమ్ కంటెంట్. ఓకే, ఫామ్లో ఫీల్డ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫీల్డ్స్, లేబుల్స్ ఉంటాయి. ఫామ్కి ఫీల్డ్ ఉంటుంది, లేబుల్ ఉంటుంది. ఓకేనా,
సో H1 ఇది వచ్చేసి హెడ్డింగ్స్ అనమాట. హెడ్డింగ్ స్పెసిఫిక్గా ఇది దేనికి ఇక్కడ అవసరం లేదు. హెడ్డింగ్ అనేది కట్ చేయండి, ఈ ఫామ్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఫామ్ లోపల కూడా పెట్టుకోవచ్చు, సిఎస్ఎస్ యూజ్ చేయొచ్చు, డిజైన్ చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. సో బట్ నేను ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గానండి. ఫామ్ అనే ఎలిమెంట్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఓకేనా, నాట్ లైక్ ఇమేజ్ ట్యాగ్. సో ఫామ్కి మెయిన్గా ఉండవలసిన ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి యాక్షన్, ఓకేనా. యాక్షన్ అట్రిబ్యూట్ మీద హోవర్ చేసినట్టయితే ద యూఆర్ఐ ఆఫ్ ది ప్రోగ్రామ్, దట్ ప్రాసెస్ ది ఫామ్ ఇన్ఫర్మేషన్, ఓకే, దిస్ వాల్యూ కెన్ బి ఓవర్ రిడన్ బై ది ఫామ్ యాక్షన్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏదైతే యూఆర్ఐ అంటే యూఆర్ఎల్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ లింక్ కావచ్చు, ఏదైనా రిసోర్స్ లైక్ పాత్ కావచ్చు, అడ్రస్ ఆఫ్ ది ఎనీ రిసోర్స్, ఓకే, ఒక పర్టికులర్ అడ్రస్ అన్నట్టు ఇది. ఈ అడ్రస్ అనేది తీసుకొని అంటే ఈ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ దీస్ ఫీల్డ్స్, ఓకే, ఏదైతే కంటెంట్ మనం ఈ ఫీల్డ్స్లో ఎంటర్ చేసినామో దాన్ని ఆ పర్టికులర్ పాత్కి, ఏ పాత్కి అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాత్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇస్తాం మనం యాక్షన్లో. క్లియరా? యాక్షన్లో ఇస్తాం అన్నమాట. సో అక్కడ మనం ఆ పర్టికులర్ పాత్లో దీన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. అది స్లోగా మనం ఎప్పుడైతే బ్యాక్ ఎండ్కి వెళ్తామో అది బ్యాక్ ఎండ్ పద్ధతి, ఓకేనా, బ్యాక్ ఎండ్ విధానం. లైక్ జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా అర్థమవుతుంది మీకు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు డేటా ఎలా వస్తుంది, అక్కడి నుంచి ఎలా పంపిస్తున్నాం డేటాబేస్ కానీ నీట్గా తెలుస్తుంది మీకు, ఓకేనా. ఇట్స్ క్లియర్, ఓకేనా. సో ఫామ్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఫామ్లో ఫీల్డ్స్ ఏం ఫీల్డ్స్ ఉంటాయి అంటే లేబుల్, ఇన్పుట్ ఫీల్డ్, అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్కి మెయిన్ ఫీల్డ్స్ వచ్చేసి టైప్, ఐడి, నేమ్. ఇవి ఆప్షనల్ అండి, నాట్ మ్యాండేటరీ ఫీల్డ్స్, ఓకేనా. ఇవి కూడా ఆప్షనలే, ఓకేనా. బట్ ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ తోటి ఎప్పుడైతే మనము దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామో, సారీ, ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తామో, సో బ్యాక్ ఎండ్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు అప్పుడు మనకి ఐడి, నేమ్ అనేది కంపల్సరీ. సో నేమ్ అనేది ఫీల్డ్ గుర్తుపెట్టుకొని, నేమ్ ఫీల్డ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎప్పుడైతే ఒక ఫామ్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్లోకి ఒక ఫామ్ డిజైన్ చేస్తున్నాం అంటే ఫామ్లో ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి. లేబుల్ ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ దేని గురించి అని చెప్పడానికి, నేమ్ని కలెక్ట్ చేయనీకి, ఓకేనా. ఇట్ విల్ ద ఫీల్డ్ is present here to collect name, ఓకేనా. సో ఈమెయిల్ ఫీల్డ్ టు కలెక్ట్ ఈమెయిల్, సో మెసేజ్ టు కలెక్ట్ మెసేజ్. సో పర్టికులర్ ఫీల్డ్, ఆ ఫీల్డ్కి టైప్స్ ఉంటాయి, ఓకేనా. ఫామ్ ఫీల్డ్స్కి టైప్స్ ఉంటాయి, ఓకేనా. మనకు ఇట్లా ఆడ ఇప్పుడు ఎడిటర్లు వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఆ వాల్యూస్ అనమాట. ఇది కీ అంటాం దాన్ని. ఈ ఫీల్డ్ ఇన్పుట్ యొక్క అట్రిబ్యూట్ కీ ఇది, ఓకేనా. దిస్ ఇస్ కీ, ఓకేనా. ఇన్పుట్ యొక్క అట్రిబ్యూట్ కీ టైప్ అనమాట. కీ అంటే టైప్ అనమాట. కీ అనేది టైప్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, చాలా విధాల టైప్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఇన్పుట్లో ఏం కావాలనేది చెప్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇనిషియల్గా బేసిక్ థింగ్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటాం మనం ఎప్పుడైనా, ఓకే, టెక్స్ట్. సో నేను ఏం చేస్తా, ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా. మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, ఓకేనా. కాంటాక్ట్ అనే ఫీల్డ్లో నేను ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేసిన, దానికి టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నా. ఇది నెక్స్ట్ ఆప్షనల్, ఇవి తీసేద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం టైప్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. టైప్లో ఫస్ట్ టెక్స్ట్ అనే వాల్యూ తీసుకున్నాను నేను, ఓకే, గుడ్. సో ఆటో సేవ్ అయింది నాది. నేను బ్రౌజర్కి వెళ్ళినా, నా ఫీల్డ్కి వెళ్ళినా, రీఫ్రెష్ కొడుతున్నా, ఓకే. కాంటాక్ట్ అస్ అని ఒక ఫైల్ వచ్చింది, ఓకే. రెడ్ కలర్ ఎందుకు వచ్చిందో క్వశ్చన్ అడగండి, అది అప్లై అయింది సిఎస్ఎస్, నేను తర్వాత చెప్తా, ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటుంది, ఈ ఫీల్డ్ టెక్స్ట్ తప్ప ఏదైనా తీసుకుంటుంది ఇక ఇట్లా ఈ ఫీల్డ్, ఓకేనా. సో ఇంకొక టైప్ చెప్తా. టెక్స్ట్ అనేది బేసిక్ అండ్ డిఫాల్ట్ థింగ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమున్నాయో చూడాలంటే చాలా ఉన్నాయి మనకి వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అని పెట్టినా అనుకోండి, టైప్ నెంబర్ అని పెడితే నేను ఆ టైప్ అనేది నెంబరే వస్తుంది. చూడండి చాలా ఫీల్డ్స్ ఉంటాయి మనకి. రీఫ్రెష్ కొట్టండి. ఇలా నువ్వు ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా ఎంటర్ కాదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది అది, ఓకేనా. నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. లేదా అదే ఫీల్డ్ నేనేం చేద్దాం అనుకుంటున్నా, డేట్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. డేట్ అండ్ టైమా, డేటా, ఏది కలెక్ట్ చేయాలి, ఫస్ట్ డేట్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా. సేవ్ అయింది ఆటోమేటిక్గా, ఓకేనా. ఇక్కడికి వచ్చేసి
రీఫ్రెష్ కొడుతున్నా, ఓకేనా. రీఫ్రెష్ డేట్ వచ్చింది చూడండి, దీన్ని క్లిక్ చేయగానే డేట్ వస్తుంది. అంటే ఇది ఇంకోటి చెప్పండి, గుర్తుపెట్టుకోండి ఈడ, ఇది క్రోమ్ కాబట్టి ఇలా వస్తుంది సింటాక్స్. అది మొజిల్లా అనుకోండి, అదొక విధంగా రావచ్చు. అది క్రోమ్ అని అది లైక్ అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, అదొక విధంగా రావచ్చు, ఓకేనా. డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ డిఫరెంట్ విధంగా తీసుకుంటుంది ఇది ఇన్పుట్ ఫీల్డ్. డేట్ కాబట్టి డేట్ వచ్చేస్తుంది ఇక్కడ, ఓకేనా, డేట్ ఫీల్డ్ అన్నమాట. క్లియరా? సో ఇలా మనం ఏ టైప్ అనేది ఏది పెడితే అది వస్తుంది అన్నమాట. మనకు టైప్ ఇంకేమున్నాయో చూద్దాం మనం. సో మనం ఏ ఎగ్జాంపుల్ టెల్ యూఆర్ఎల్, యూఆర్ఎల్ పెట్టి చూద్దాం ఒక్కసారి. యూఆర్ఎల్ పెట్టినట్టయితే రిఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి. అంటే టెక్స్ట్ ఫీల్డ్ లెక్కనే యూఆర్ఎల్ అనేది, ఓకేనా. బట్ సమ్ ఇక్కడ 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 దాని యొక్క వాల్యూ తెలియదు, బట్ ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్తో కంపైన్ చేస్తామో అప్పుడు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది మనకి, అంటే దానికి యూజేజ్ తెలుస్తుంది అన్నమాట. కొన్ని ఫీల్డ్స్ అనేవి ఎలా అంటే బ్యాక్గ్రౌండ్తో ఇంటిగ్రేట్ అయినప్పుడు మాత్రమే దానికి యూజేజ్ తెలుస్తాయి, యూఆర్ఎల్ అనేది. అలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. మోస్ట్లీ మనం మొబైల్ వాడతాము, ఓకేనా. లైక్ ఈమెయిల్ వాడతాం, ఈమెయిల్ టైప్ వాడతాం. ఈమెయిల్ అనేది ఈమెయిల్స్ని మాత్రం అలౌ చేస్తుంది. ఎలా అలౌ చేస్తుంది మరి నార్మల్గా? సో నేను చూసిన ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. రీఫ్రెష్ కొడుతున్నా, నేను రీఫ్రెష్ కొట్టి మరి నార్మల్ టెక్స్ట్ కూడా అలౌ చేస్తుంది కదా, ఇది ఈమెయిల్ ఉంది. లైక్ కాదు కాదు, నేను చెప్పిన ఇప్పుడు ఒక వర్డ్ చెప్పిన జర ముందు ఏం చెప్పినా, వాట్ ఎవర్ ఐసే, జస్ట్ ఎప్పుడైతే వెన్ వి కంబైన్ విత్ బ్యాక్ అండ్ వ్యాలిడేషన్స్, ఓకే, మెయిన్ వ్యాలిడేషన్స్ పాత్లో దీస్ టైప్ values are very useful, ఓకేనా. ఇఫ్ యూ ప్రొవైడ్ టైప్ యాజ్ ఈమెయిల్, ఓకే, వెన్ వి అప్లైయింగ్ వ్యాలిడేషన్, అది ఈమెయిల్ అయితేనే తీసుకుంటుంది డేటాని, లేక తీసుకోదు బ్యాక్ ఎండ్కి, ఓకేనా. అప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. సో బట్ ఇక్కడ మాత్రం వాల్యూస్ అనేది చాలా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి మీ వేళ. ఎప్పుడైనా సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేను నమ్ముతా, ఐ విల్ బిలీవ్ దట్. సో సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ మనీ పెట్టి నేర్చుకోవడం బేటా మనం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ దెన్ దట్, ఓకేనా. సెల్ఫ్ లెర్నింగ్ అనేది వెరీ పవర్ఫుల్ దెన్ దట్, ఓకేనా. సో వీ కెన్ ఏం చేయొచ్చు అంటే మిరాకిల్స్ చేయొచ్చు సెల్ఫ్ లెర్నింగ్ తోటి. కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు మనం, ఓకేనా. లైక్ అలా. సో ఇది ఇన్పుట్ అండి. ఇన్పుట్ ఫీల్డ్లో టైప్స్ ఉంటాయి. టైప్ తర్వాతకి మనకు నేమ్ ఉంటుంది. ఇది కూడా బ్యాక్ ఎండ్ తోటి కంబైన్ అయినప్పుడే ఈ ఫీల్డ్ లేకపోతే గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఎండ్కి డేటా అనేది పోతుంది. ఈ ఫీల్డ్లో ఏ డేటా అయితే ఎంటర్ చేస్తున్నావో ఆ డేటాని తీసుకోబోదు అనమాట బ్యాక్ ఎండ్కి, ఓకేనా. నేమ్ అనే ఫీల్డ్ కంపల్సరీ అట్రిబ్యూట్, సారీ, ఇన్పుట్ అనే దానికి నేమ్ అనేది అట్రిబ్యూట్, ఓకే. ఇన్పుట్ ఫీల్డ్లో నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ వాట్ ఎవర్ డేటా ఎంటర్డ్ బై అన్ యూజర్ ద్వారా ఎంటర్ చేయబడ్డ డేటా బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉండదు, ఓకేనా. అది మనం అప్కమింగ్ క్లాసెస్లో క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా చూస్తాం మనం, ఓకేనా. క్లియర్, ఓకేనా. సో ఇలా మనం చూసుకున్నట్టయితే టైప్ వచ్చేసి సబ్మిట్ అని ఉంటుంది. ఏముంటుంది? ఫామ్ మొత్తాన్ని అయిపోయినా కింద ఒక బటన్ ఉంటుంది, సబ్మిట్ బటన్, అవునా. సో సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ, అండ్ అన్ని ఫీల్డ్లకు వాల్యూ ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, ఓకే. వాల్యూ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అని ఇచ్చిన, ఓకేనా. ఆటో సేవ్ అవుతుంది, ఓకేనా. రీఫ్రెష్, సబ్మిట్ బటన్, ఓకేనా, సబ్మిట్ బటన్. ఓకేనా, క్లియరా. అంటే ఆ ఫీల్డ్ సబ్మిట్ అంటే ఆ ఫామ్కి సబ్మిట్ కొడితే ఫీల్డ్ సబ్మిట్ అయిపోద్ది అనమాట. ఈ ఈ ఈ బటన్ టైప్ సబ్మిట్ అనే బటను, టైప్ సబ్మిట్ అనేది వెరీ క్రూషియల్, ఇట్ విల్ ప్లేస్ అనే వెరీ క్రూషియల్ రోల్. రియల్ టైంలో మనం సబ్మిట్ కొట్టినప్పుడు డేటాను తీసుకెళ్తుంది, ఇక్కడ నుంచి ట్రిగర్ అవుతుంది అనమాట. అంటే ఇది మెయిన్ రోల్ పే చేస్తుంది, కీ రోల్ పే చేస్తుంది సబ్మిట్ బటన్, ఓకేనా. సబ్మిట్ బటన్ నువ్వు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కనిపిస్తుంది, క్లిక్ అని. అంటే ఆ బటన్కి వాల్యూ, బటన్స్ చూసి ఉంటారు మీరు, బటన్స్ చూడలే కదా, చూపిస్తాను. బటన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ అనే టైప్ వచ్చేసి మనం సబ్మిట్ పెట్టవచ్చు, బటన్ కూడా ఇవ్వచ్చు. బటన్ ఇచ్చినా అదే ఇన్పుట్, బట్ అదే అవుట్పుట్ వస్తుంది మనకి. బటన్ ఇచ్చినా అదే అవుట్పుట్ వస్తుంది. ఫంక్షనాలిటీ కూడా కొద్దిగా జావా స్క్రిప్ట్లలో ఎక్కువ వాడుతుంటాం మనం, ఓకేనా. బటన్ అనేది, సారీ ఇక్కడ డబల్ ఇచ్చినాం కదా, అందుకనే డిస్టర్బ్ అయింది అది, సారీ. Hey, why?
వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్లిక్. సంథింగ్ ఇస్ మిస్సింగ్ హియర్. ఏది ఇష్యూ ఏముంది ఇక్కడ? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ కదా? ఓకే ఓకే, సంథింగ్ ఇస్ మిస్సింగ్ హియర్. ఏదో మిస్టేక్ అవుతుంది ఇక్కడ. మిస్టేక్ ఏం లేదు, బట్ సమ్ టైమ్స్ ఫైల్ ఏంటంటే కరప్ట్ అయినప్పుడు అట్లా వస్తుంది. ఇది సింటాక్స్ అయితే కరెక్టే మనకి. క్లిక్ మీ వాల్యూ, ఐ డోంట్ నో వై. మొన్న కూడా అట్నే ఇష్యూ వచ్చింది, బట్ సింటాక్స్ అయితే కరెక్టే. సో చార్ట్ జీపీటీ అడిగి చూద్దాం ఒకసారి సింటాక్స్ కరెక్టా కదా అని, ఎందుకంటే అది క్లియర్గా కనిపిస్తుంది కదా సింటాక్స్ కరెక్ట్ అని. ఈజ్ ఎనీ మిస్టేక్? ఎస్, దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ హెచ్టిఎంఎల్ కోడ్ స్పెసిఫిక్. ఏం మిస్టేక్ ఉందంటాడా? నేము బటన్ టైపు. ఏ సారీ మిస్టేక్ ఏంటంటేడా, నేమ్ తర్వాతకి డబల్ కోడ్ ఇవ్వలేడు మనోడ. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నేమ్ అనేది ఆప్షనల్. ఇది నేమ్ గురించి చెప్తాను నేను, సింగిల్ కోడ్ ఇచ్చిన, సో అందుకనే అవుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో నేమ్ అనే ఫీల్డ్ తర్వాతకి కేస్ సెన్సిటివ్ గుర్తు, హెచ్టిఎంఎల్ కేస్ సెన్సిటివ్ ముందే చెప్పిన. ఇప్పుడు స్టార్టింగ్ క్లాస్ సెకండ్ వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పిన, ఏ ఒక్క చిన్న లెటర్ పోగొట్టినా కూడా అది డిజైన్ని మొత్తం ఇట్ విల్ డిస్టర్బ్ హోల్ డిజైన్. ఓకేనా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజ్ ట్యాగ్స్ అన్నీ ప్రాపర్గా పెట్టినామా పెట్టలేదా, ఇవన్నీ ఒక్కసారి ఏంది లైక్ కీన్గా చూసుకోవాలన్నమాట. ఎవ్రీ టైం కీన్గా చూసుకోవాలి. ఎవ్రీ టైం వీ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ కీన్లీ అనమాట. ఓకేనా, సో క్లిక్ మీ ఇలా బటన్. ఓకేనా, సో ఇది ఫామ్ అండి. ఫామ్ గురించి ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో నీట్గా నేర్చుకుందాం. సో బట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బటన్ వచ్చేసి లైక్ 9:45 అయింది కదా, లేట్ స్టార్ట్ చేసిన కాబట్టి కొద్ది ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటా. సో బటన్ 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 అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సో బటన్ చూసుకున్నట్టయితే లైక్ ఫామ్లో మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఫీల్డ్లో టైప్ బటన్ యూజ్ చేసినామో అలాగే ఆ ఫంక్షనాలిటీ యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్లలో ఎక్కువ వాడుతుంటాం. బట్ స్పెసిఫిక్ ఇన్పుట్ ఫీల్డ్ లైక్ అది అంటే ఇన్పుట్ ఫీల్డ్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వీ కాంట్ యూజ్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, టు క్రియేట్ ఏ బటన్ we can't use input field in everywhere. Okay, so we can use only within ఫామ్ లోపల మాత్రం ఇన్పుట్ ఫీల్డ్స్ వాడుకోగలుగుతాం మనం. ఓకేనా, అటని చెప్పి బయట వాడలేమంటే వాడొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఓకే, నేను చెప్తున్నా వాడొచ్చా, వస్తుంది కదా అన్న, నేను బయట పెట్టిన వస్తుంది అన్న అంటే ఇంకా నేనేం చేయలేను దానికి. ఓకేనా, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేదు దానికి. ఆ బయట పెట్టిన వస్తుంది కాబట్టి నేనేం చేయలేదు దానికి, బికాజ్ అది కరెక్ట్ పద్ధతి కాదు. బట్ ఏంది లైక్ కమింగ్ టు కోడింగ్ స్టాండర్డ్స్ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే. ఓకే, కోడింగ్ స్టాండర్డ్స్కి వచ్చేవరకు ఇట్స్ నాట్ కరెక్ట్ వే. ఓకే, లైక్ సబ్మిట్ బటన్, సబ్మిట్ అంటున్నా. సబ్మిట్ కొడితే బటన్ ఇది కాదు, చూసినట్టయితే రీఫ్రెష్ లైక్ సబ్మిట్ బటన్. ఓకేనా, బటన్ అన్నమాట. ఓకేనా, ఇది బటన్. సో ఇలా ఇది ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఎలిమెంట్స్ చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి మనకి. లైక్ మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పోతుంటే అన్నీ మనం ఒక్కొక్కటి చూపించగలుగుతాను నేను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్కి ఒక్కసారి ఇంట్రడక్షన్ ఇస్తాను నేను మళ్ళీ. సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో సిఎస్ఎస్ గురించి చెప్పిన. సో సిఎస్ఎస్ అండి వెరీ పవర్ఫుల్. వితౌట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ లేదండి, గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ నో వర్క్ టు హెచ్టిఎంఎల్ వితౌట్ సిఎస్ఎస్. అలాగే వైస్ వర్సా, దెర్ ఈజ్ నో యూస్ టు చెప్పు సుధాకర్ అలా బ్రో. ఇది .NET నార్మల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు. నార్మల్ గా ఓకే, అక్కడ బటన్ సబ్మిట్ బటన్ ఉంటది కదా, అది బాక్స్ లెక్క క్రియేట్ చేసి దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ VS కోడ్ లోకి వెళ్ళి అక్కడ టైప్ చేసే విధంగా ఉంటుంది కదా. అది క్లికబుల్, అది డ్రాగబుల్ క్లికబుల్, అది .NET అనేది. ఆ, అవును ఆ. అవును 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 అవును. మరి HTML లో ఎందుకు లేదన్న అలా? ఇది మార్కప్ లాంగ్వేజ్ అంతే, దీనికి ఒక ఇంటర్ఫేస్ అంటూ లేదు లైక్ .NET లెక్క. అది ఆహా. .NET అనేది ఫ్రేమ్ వర్క్ అది. ఓకేనా, ఆ, ఆ, ఆ. .NET ఈజ్ ఎ ఫ్రేమ్ వర్క్. ఓకేనా, ఓకే ఇది ఓకే మార్కప్ ఓకే. లాంగ్వేజ్ ఇది.
ఓకేనా. దీనికి బాగా అంటే డిజైన్ పరంగా ఏమీ లేదు. లేదు డ్రాగబుల్ మనం క్లికబుల్ అనేది ఫ్రేమ్ వర్క్ ఉండాలి. ఆ ఫ్రేమ్ వర్క్ కూడా ఏంది, కొన్ని ఏఐ టూల్స్ ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలంటే హ్మ్. లైక్ టైంకి ట్రిగర్ అవుతలేదు, అది ఒకటి ఉంది, దాని పేరు గుర్తొస్తలేదు. ఓకే. ఓకే. నోట్లో ఉందో దాని గురించి చెప్తాను నేను. అదే ఆ! ఆ! డ్రాగ్ అండ్ డ్రాప్ పెట్టొచ్చు మనం, ఇట్లా డ్రాగ్ డ్రాప్ చేసి పెట్టొచ్చు, వెబ్సైట్ తీసుకొచ్చి దానికి గో పేరేంటి, లాంగ్వేజా? కాదు కాదు కాదు, హ్మ్. ఫిగ్మా డిజైన్. ఫిగ్మా రైట్. రైట్. ఆ! రైట్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఫిగ్ అన్ని సెట్ ఫిగ్మా చేసిన ఇది దాన్ని దీనికి కదన్నా వీడియో డిజైన్స్కి, ఎడిటింగ్ డిజైన్‌కి. డిజైన్ చేసి ఆ! ఆ! దాన్ని ఫైనల్గా హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేయొచ్చు మనం. అంటే ఆహా! ఫిగ్మా అచ్చా! అనేది నాట్ ఏ ఫర్ హెచ్టిఎంఎల్. ఓకే, దాన్ని ఓకే. డిఫరెంట్ వేలో డిఫరెంట్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలపర్స్ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తారు దాన్ని. డిజైన్ ఆహా! మోస్ట్లీ ఒక మాస్టర్ ప్లాన్ గీయనికే ఫిగ్మా ఆ! వాడతాం మనం. ఒక ఓకే. వెబ్సైట్ ఫిగ్మా. డిజైన్ చేస్తే ఫిగ్మా వాడతాం. యూఐ, కాకపోతే యూఎక్స్ డిజైనర్స్. యూఐ యూఎక్స్ అంటే ఎగ్జాంపుల్, ఆ! యూఐ రైట్. అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్. ఆ! అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. ఓకే, ఆహా! అచ్చా! రైట్. కొంచెం. సో ఇలా ఆ! మనం ఫిగ్మా వాడతాం ఫ్రేమ్ వర్క్. డ్రాగ్ అండ్ డ్రాప్ వాడొచ్చు, నువ్వు చెప్పినట్టు ఆ! డ్రాగ్ డ్రాప్ పెట్టేసి ఎక్కడ ఏమి ఉండాలి పెట్టేసి దాన్ని మొత్తం హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేసేయచ్చు. ఆ! 10 ఇయర్స్ బ్యాక్ ఉందన్న ఈ ఐడియా. అదే ఆ! కరెక్టే. డాట్ నెట్ చూసా. డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్, ఆ! దానికి ఏందంటే మనకు డ్రాగ్ చేసి కావాల్సిన దాని సైన్ అప్ ఫంక్షనాలిటీ రాస్తాం దానికి. సైన్ అప్, యూజర్ నేమ్ అయన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గో టు కోడింగ్ వీఎస్ కోడ్ అన్నమాట. అంతే అంతే అంతే, కరెక్ట్ ఆ! కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఓకే. ఓకే, అంతే అంతే, కరెక్టే మాట. డౌట్. అది కరెక్ట్, నిజం అది, నిజం అది. ఆ! డ్రాగ్ అండ్ డ్రాప్ అది. మా ఓకే. ఏదైతే డాట్ నెట్ ఉందో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు దాన్ని. హ్మ్. 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 అది కంటిన్యూ ప్లస్ అన్న. ఆండ్రాయిడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకి. ఏంటంటే అంటే ఇంక మన యాప్స్. ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అవును. చేసుకొని ఓపెన్ చేస్తే మనకు రెండు హ్మ్. ట్యాబ్స్ ఉంటాయి కింద. హ్మ్. డిజైను, హ్మ్. కోడ్, అది కోడ్ లెవెల్ అని ఉంటుంది, సోర్స్ ఓకే. కోడ్ అని ఉంటుంది. సోర్స్ ఆ! కోడ్ మీద క్లిక్ చేస్తే కోడ్ లెవెల్ కనబడుతుంది ఇట్లా, మనకి స్క్రీన్ మీద అవునవును. ఏదైతే కనబడుతుందో. హ్మ్. అదే హ్మ్. డిజైన్ కనబడుతున్నా డ్రాగ్ డ్రాప్ కనబడుతుంది, మొత్తం బటన్ అవును. డ్రాగ్ చేయాలి, లింకులు పెట్టాలి, దాన్ని కొట్టాలి, అంత ఏం లేదు ఆడ. అవునవునవును. అట్లా. ఓకేనా. ఓకే అన్న. కంటిన్యూ. రైట్ రైట్. ఓకేనా. బటన్ వచ్చేసి మనం డిఫరెంట్ వేలో డిఫరెంట్, అంటే ఏదైతే మనం ఇన్పుట్ ఫీల్డ్లో చూసిన బటన్ ఉందో అది మనం ఎవ్రీవేర్ వీ కాంట్ యూజ్ దట్ బటన్. ఓకేనా. సో ఎక్కడైతే అది వాడలేమో ఆ ప్లేస్లలో మనం ఈ బటన్ అనేది వాడతాం మనం. ఓకేనా. క్లియర్. సో ఇది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇవ్వాలి వరకు. నెక్స్ట్ ఇంకేమన్నా మిస్ అయితే ఇప్పుడు చెప్పుకుందాం మనం. నెక్స్ట్ సిఎస్ఎస్ గురించి చెప్తున్నా. సో సిఎస్ఎస్ వచ్చేసండి మనకు 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయండి. టైప్స్ అంటే ఏంది, లైక్ డిఫరెన్స్, లైక్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంట్. టైప్స్ అంటే 3 టైప్ల సిఎస్ఎస్ అని కాదు మీనింగ్. ఓకేనా. డిఫరెంట్ వేస్ టు ఇంప్లిమెంట్ సిఎస్ఎస్ ఇంటూ అవర్ వెబ్సైట్. ఓకే, దెర్ ఈస్ అ డిఫరెంట్ వేస్, 3 వేస్ టు ఇంప్లిమెంట్ సిఎస్ఎస్ ఇంటూ అవర్ వెబ్సైట్. సో ఒకటి, నేను ఆల్రెడీ చెప్పిన ఇదే క్లాస్ అంతకుముందుకి, మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకేంటి, ఇంటర్నల్ ఇంటర్నల్ ఇన్లైన్ గురించి చెప్పుకుందాం. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో సింపుల్ క్లియర్ చెప్తున్నా. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ది సిఎస్ఎస్ విచ్ WHICH we can apply which we can apply at element or tag level. సో ఈ కైండ్ ఆఫ్ సిఎస్ఎస్ ఏమంటామంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే సింప్లీ వీ కెన్ సే దట్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ట్యాగ్ అన్నా, నేను డివిజన్ ట్యాగ్ అన్నా, ఆ డివ్ ట్యాగ్కి ఇన్లైన్లో సిఎస్ఎస్ అప్లై చేయడం అంతే మనం. సో నేను రియల్ టైంలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. బాడీ క్లోజ్ అవుతుంది ఇక్కడ. సో బటన్ తీసేస్తున్నా. సో నేను డివ్ తీసుకుంటున్నా, సేమ్ డివ్ విత్ ఇమేజ్ కూడా తీసుకుంటా. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఇమేజ్ కూడా తీసుకున్నా. సో డివిజను, ఓకేనా, బాడీ లోపల ఒక డివిజన్ క్లాస్ వచ్చేసి కంటైనర్ తీసుకున్నాం. బట్ ఇవన్నీ నేను చెప్పాను ఇప్పుడు, క్లాస్ ఐడి అని చెప్పా. జస్ట్ డైరెక్ట్ ఇక్కడనే స్టైల్ షీట్ అప్లై చేస్తా. స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ అప్లై చేస్తున్నా. స్టైల్లో వచ్చేసి STYLE, రైట్. స్టైల్లో వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తున్నా, ఏది అప్లై చేయకుండా ఒక్కసారి ఇక్కడ నా బ్రౌజర్కి వచ్చేసి రీఫ్రెష్ కొడుతున్నా. సో అబ్జర్వ్ చేసినట్టయితే జూమ్ అవుట్ చేస్తున్నా. ఇది నా డివిజన్, రైట్.
ఇప్పుడు నా డివిజన్కి నేనేం బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కనబడుతుంది చుట్టూ, రైట్? సో నేను కొన్ని సిఎస్ఎస్ అప్లై చేస్తాను, బేసిక్ లెవెల్ సిఎస్ఎస్ అప్లై చేస్తాను దీనికి నేను. సో ఎలా, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ పెడదాం అనుకుంటున్నా, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ పెడదాం అనుకుంటున్నా. బ్లూ పెట్టగానే ఒక బాక్స్ వచ్చింది చూసిరా, బ్లూ పెట్టగానే ఎడిటర్ కాబట్టి బాక్స్ సజెషన్ చూపించింది. బట్ మన నోట్ ప్యాడ్లో చూపిస్తుంది, కొన్ని నోట్ ప్యాడ్లో ప్లగ్ఇన్ దానికి సంబంధించిన లైక్ ప్యాకేజెస్ ఉంటాయి, లైక్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఆ ప్లగ్ఇన్స్ ఉంటే చూపిస్తుంది మనకి. ఇక్కడ ప్లగ్ఇన్ ఉంది కాబట్టి చూపిస్తుంది, ఇక్కడ కలర్ బ్లూ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా నా వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ కొట్టేస్తాను. అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చేసింది, ఓకేనా? నా కంటెంట్కి టోటల్ డివిజన్కి అప్లై చేసిన, అంటే పేరెంట్ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై చేసిన, ఓకేనా? ఓకేనా? నేను పేరెంట్ ట్యాగ్కి బ్లూ అప్లై చేసిన. బట్ నేను H1కి ఏమి ఉండాలనుకుంటున్నా, ఇది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే కదా, అవునా కదా? చూసినాం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్లో ఇది కూడా ఉంది H1, ఓకేనా? నేనేం చేస్తాను, దీన్ని కూడా స్టైల్ అప్లై చేస్తాను. పేరెంట్ ట్యాగ్కి అప్లై చేయాలి అని లేదు, డిఫరెంట్ వేలో ఇన్లైన్ స్టైల్ షీట్కి వచ్చేవరకే పేరెంట్ ట్యాగ్ లోపల ఉన్న ఈచ్ ట్యాగ్ కూడా మనం సపరేట్ స్టైల్ అప్లై చేయొచ్చు, ఓకేనా? స్టైల్ వచ్చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నా, కలర్, ఓన్లీ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటేనేమో ఆ పర్టికులర్ ఓల్ బ్లాక్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. కలర్ అంటే ఏంటంటే టెక్స్ట్కి కలర్ చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కలర్ అంటే టెక్స్ట్కి కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ పెట్టేస్తా, ఓకే? కలర్ వచ్చేసి బ్రౌన్ పెట్టేస్తా. మినిమైజ్ చేసిన, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, బ్రౌన్కి వచ్చేసింది చూడండి, కలర్ బ్రౌన్కి వచ్చేసింది. క్లియరా? క్లియర్ ఇది, ఏమైనా డౌట్ ఉంది అందులో? కలర్ బ్రౌన్కి వచ్చేసింది. సో ఈ ఇందాక రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఈ స్టైల్ షీట్ అటాచ్ చేసిండు, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకేనా? ఇవన్నీ తీసేస్తున్నా, ఓకే? సో నేనేం చేసి ఇది ఉండనిలేండి, ఇది ఫేవ్ ఐకాన్, ఓకేనా? సో రీఫ్రెష్ కొడుతున్నా, ఓకే? సో కలర్ అప్లై చేసిన. అలాగా మనం ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అప్లై చేయొచ్చు అన్నమాట. సిఎస్ఎస్ ఇది ఇన్లైన్ స్టైల్ షీట్ అండి, ఓకే? క్లియర్? ఇన్లైన్ స్టైల్ షీట్లో ఏమైనా డౌట్ ఉందా? స్టైల్ షీట్ క్లియర్ కదా? ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏంది, విత్ ఇన్ ట్యాగ్ వాట్ ఎవర్ స్టైల్ షీట్ వీఆర్ గోయింగ్ టు అప్లై విత్ ఇన్ ది ఎలిమెంట్, ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ద స్టైల్ షీట్, ఓకే? ది స్టైల్ షీట్ which we are going to apply within the document, ఓకేనా? విత్ ఇన్ ది డాక్యుమెంట్ ఆర్ పేజ్, ఓకేనా? సింపుల్గా చెప్తానండి, మనం ఏదైతే స్టైల్ షీట్ సేవ్ కొట్టినాయి కదా, ఏదైతే స్టైల్ షీటు విత్ ఇన్ పేజీలో ఆర్ విత్ ఇన్ ది డాక్యుమెంట్ అంటే ఈ ఫైల్ index.html లోపట్నే వాడతామో దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాము. ఇంటర్నల్ స్టైల్ షీట్ వచ్చేసి విల్ పుట్ ఇన్ సైడ్ ది హెడ్ అనమాట. హెడ్లో పెడతాము. ఎలా పెడతామంటే లింక్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది ఏం చేస్తుందంటే లింక్ చేస్తుంది స్టైల్ షీట్ని ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్ అంటే రిసోర్స్ లింక్ చేస్తుంది అనమాట. అలా స్టైల్ షీట్ని లింక్ చేయడం అనేది దాని యొక్క పని అనమాట. ద వర్క్ ఆఫ్ ఇట్, వన్ ఆఫ్ ది వర్క్. అది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కదా ఇది సారీ బాగానే క్యాచ్ చేసినాం, సపోర్ట్ చేస్తున్నాం చూసినాం. సరే ఓకే, ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, సారీ. ఉన్నా బాగానే ఉన్నావు నువ్వు. ఓకే రైట్. సో ద స్టైల్ షీట్ విత్ ఇన్ ది మనం బ్లాక్ హెడ్ ట్యాగ్లో పెడతాం. మనము హెడ్ ట్యాగ్లో వచ్చేసి మనం స్టైల్ అనే ట్యాగ్ తీసుకుంటాం అబ్బా. సో ఎలిమెంట్లో విత్ ఇన్ ఎలిమెంట్లో ఎట్లయితే స్టైల్ ట్యాగ్ తీసుకున్నామో ఇక్కడ మన మన హెడ్లో స్టైల్ అని ఒక ఎలిమెంట్ ట్యాగ్ కొడతాం అన్నమాట. ఎలిమెంట్ లెక్క కొడతాం. ఇక్కడ ఏంది, మనం విత్ ఇన్ ట్యాగ్లో జస్ట్ స్టైల్ అనేది అట్రిబ్యూట్ లెక్క కొట్టినాం ఇక్కడ. బట్ కమింగ్ టు ఇంటర్నల్ స్టైల్ షీట్ వచ్చేసి స్టైల్ ట్యాగ్స్ కొడతాం మనం, ఓకేనా? స్టైల్ ట్యాగ్స్ కొడతాం. క్లియరా? స్టైల్ ట్యాగ్స్ కొడతాం, ఇందులో స్టైల్స్ కొడతాం మనం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, సో ఐ విల్ రిమూవ్ స్టైల్స్ ఫ్రమ్ హియర్, సేమ్ స్టైల్స్ I will apply from internal style sheet. I will remove from here. సో 2 waysలో చూపిస్తాం మీకు స్టైల్ షీట్ అప్లై చేయడం. సో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా బై టార్గెటింగ్ ది ఎలిమెంట్ వీ కెన్ అప్లై స్టైల్ షీట్. దెర్ ఈజ్ మెనీ వేస్.
చాలా విధాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి, చాలా వేస్ ఉంటాయి టు అప్లై స్టైల్ టు పర్టికులర్ ఎలిమెంట్. ఓకే, సో బట్ నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ ఎలిమెంట్ టార్గెట్ చేసి చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలంటే నాకు ఒక అట్రిబ్యూట్ ఉండాలి, దీనికి క్లాస్ ఆర్ ఐడి. ఓకేనా, క్లాస్, ఫస్ట్ క్లాస్ తీసుకుంటా, తర్వాత ఐడి గురించి చెప్తా. క్లాస్ వచ్చేసి మనది ఏదో మన సెక్షన్ అంట, సెక్షన్ 1 అని ఏదో నేమ్ ఇచ్చు, మీ ఇష్టం, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, సెక్షన్ 1 అని నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను. క్లాస్ని టార్గెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డాట్ పెడతాం. డాట్ పెట్టి సెక్షన్ 1 అని ఇచ్చేసి, ఓకేనా. సో కర్లీ బ్రేసెస్ ఇస్తాం, కర్లీ బ్రేసెస్ లోపల కొన్ని ఫీల్డ్స్ కొడతాం. మనం ఇవన్నీ కొట్టొద్దు, తర్వాత చూసుకుందాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి అప్లై చేద్దాం, అది కూడా బ్లూ కలరే అప్లై చేద్దాం. ఓకే, డన్. ఓకే, బ్లూ కలర్ అప్లై చేసేసి మనం ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ కొడదాం. ఎక్కడ మన బ్రౌజర్కి వచ్చేసి రీఫ్రెష్ కొడదాం. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చేసింది కదా. సో ఎలా వచ్చింది చూడండి, దానికి ఇన్లైన్ ఐ హ్యావెంట్ అప్లైడ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకే, ఐ హ్యావెంట్ అప్లైడ్ ఇన్లైన్ స్టైల్ షీట్ ఫర్ పర్టికులర్ ఎలిమెంట్ డివిజన్. ఓకే, జస్ట్ ఐ హ్యావ్ ప్లేస్డ్ వన్ అట్రిబ్యూట్ కాల్డ్ క్లాస్. ఓకేనా, క్లాస్ అని అట్రిబ్యూట్ పెట్టేసి దానికి ఒక ఐ హ్యావ్ గివెన్ ఐడెంటిఫికేషన్ నేమ్. ఓకేనా, వాట్ ఈస్ దట్ ఐడెంటిఫికేషన్ నేమ్, సెక్షన్ 1. ఓకే, సెక్షన్ 1 ఇచ్చేసి, సో ఐఎమ్ పాయింటింగ్ దట్ సెక్షన్ 1 బై యూజింగ్ సిఎస్ఎస్ అనమాట. ఎలా, సిఎస్ఎస్, ఇదేంది సిఎస్ఎస్ యూజ్ చేసి. సో డైరెక్ట్ పాయింట్, నేనన్న ఇందాక ఎలిమెంట్ని టార్గెట్ చేయడం అనేది ఇలా ఒక విధానము. నెక్స్ట్ డైరెక్ట్ ఎలిమెంట్నే టార్గెట్ చేయడం అలా. సో నేనేం చేస్తాను, డైరెక్ట్ డివ్ అని తీసేసుకుంటా, డివ్ అని ఎలిమెంట్ తీసేసుకొని, సో ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా డివ్ అని తీసేసుకుంటున్నా. సో డివ్ అని, ఎందుకంటే సమ్ టైమ్స్ ఏంటి మల్టిపుల్ డివ్స్ ఉండొచ్చు, అప్పుడు ఆ కండిషన్లో ఏంటంటే అప్లై చేసే విధానం వేరే ఉంటుంది. వి కెన్ ఏబుల్ టు అప్లై డిఫరెంట్ కలర్స్ టు డిఫరెంట్ డివ్, బట్ విధానం వేరే ఉంటుంది. ద వే, వాట్ ఎవర్ వే వీఆర్ గోయింగ్ టు అప్లై, ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ డివ్ ఒకటే ఉంది కాబట్టి డివ్ అప్లై చేసి సేవ్ చేసిన, మినిమైజ్ చేసిన, సో రీఫ్రెష్ కొడుతున్నా, దెర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా, దెర్ ఈజ్ నో చేంజ్ లేదు చూడండి. ఓకేనా, ఇది అలా మనం డైరెక్ట్ డివ్ ట్యాగ్ని చేసిన. సో మనం H1 ట్యాగ్ని టార్గెట్ చూడండి, డివ్ తర్వాతకి H1 ట్యాగ్ కొట్టిన, H1 ట్యాగ్ కొట్టేసి సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో నేనేం చేస్తా, ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ కొడుతున్నా. సో అబ్జర్వ్ చేయండి, వైట్ వచ్చేసింది నాకు. సో వైట్ వచ్చేసింది, బట్ మరి దీన్ని ఇలా కొట్టొచ్చు, ఇంకొక విధానం చెప్తా. సో మనము ఇక్కడ ఒక టాపిక్ మాట్లాడుకున్నాం మనం, అంటే ఈ ఫ్లోలోనే ఒక టాపిక్ చెప్పిన, పేరెంట్ చైల్డ్ అని, రైట్. పేరెంట్ చైల్డ్ అని ఒక టాపిక్ చెప్పిన. ఇప్పుడు డివ్ అనేది పేరెంట్ అవుతుంది, అవునా కదా. పెట్టండి ఫాస్ట్గా, డివ్ అనేది పేరెంట్ అవుతుంది, అవునా కదా. రైట్, ఇప్పుడు చైల్డ్ ఉంది, చైల్డ్కి డివ్ లోపలనే అప్లై చేయొచ్చు. మనం ఎలా అప్లై చేయొచ్చు, సిఎస్ఎస్. సో యాండ్ సింబల్ పెట్టండి, గుర్తుపెట్టుకోండి, యాండ్ సింబల్ పెట్టి స్పేస్ ఇచ్చేసి, ఏ చైల్డ్ని అయితే ఆ డివిజన్లో ఉన్న ఏ చైల్డ్ని అయితే టార్గెట్ చేయాలనుకుంటారో ఆ చైల్డ్ డైరెక్ట్ ఇచ్చేయచ్చు. మీరు డైరెక్ట్ ఇచ్చేయచ్చు, లేదంటే చెప్పిన క్లాస్ అని అప్లై చేసి ఆ క్లాస్ విధానం కూడా ఇవ్వచ్చు. మనం H1కి అప్లై చేసి వైట్ ఇచ్చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టేస్తున్నా. ఓకేనా, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది మైండ్లో పెట్టుకొని తర్వాత చెప్తాను మీకు. ఓకేనా, కలర్ వైట్ అనేది. సో నేనేం చేసిన, ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇన్లైన్ స్టైల్ షీట్ రిమూవ్ చేసేసి ఇంటర్నల్ స్టైల్ షీట్ పెట్టేసి పేరెంట్ ట్యాగ్ లోపట పేరెంట్ ట్యాగ్ సంబంధించిన అన్ని ఇక్కడ కొడతాం, అంటే దీని తర్వాత కొట్టాలి. వీ హ్యావ్ టు ప్లేస్ వాట్ ఎవర్ స్టైల్స్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ పేరెంట్ ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో అండ్ ఎప్పుడైతే పేరెంట్ చైల్డ్కి ఏదైతే చేయాలనుకుంటే దీని లోపల పెట్టేసేయాలి. చూడండి, విత్ ఇన్ డివ్, అంటే దీ సింటాక్స్ అనేది రియల్ టైంలో ఫాలో అవుతారు, గుర్తుపెట్టుకోండి. మనం ప్రాక్టీస్ వేరే ఇన్స్టిట్యూట్లలో ఎక్కువ ఏం చెప్తారంటే దాని కింద ఒకదాని కింద ఒకటి చెప్పేస్తారు, క్లమ్జీగా చెప్తారన్నమాట. క్లమ్జీగా ఉండొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక డివ్, ఇప్పుడు ఒక డివిజన్ ఉందనుకో, ఇది ఎప్పుడైనా కొడితే ఒక ప్రొఫెషనల్ వేలు ఉండాలి స్టైల్ షీట్ కొడితే. సో ఇప్పుడు ఒక డివ్ అన్నది పేరెంట్ లోపల ఏమున్నాయి ఇవన్నీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా స్టైల్ షీట్ చేంజ్ చేయాలనుకో, స్టైల్స్ చేంజ్ చేయాలనుకో, ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఫ్రంట్ ఎండ్లో చూసుకొని డైరెక్ట్ ఆ డివిజన్కి వచ్చేసి ఆ డివిజన్ యొక్క క్లాస్ ఏదైతుందో ఆ క్లాస్కి వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళిపోయినాం, అక్కడ దొరికిపోద్ది మనకి కదా ఎలిమెంట్. ఓకేనా, మనం క్యాచ్ చేసే విధానం చాలా వేసి ఉంటాయి, బట్ అందులో సో ఇలా అప్లై చేయొచ్చు మనం. ఇది ఇంటర్నల్. ఓకేనా, నేను ల్యాగ్ చేయను, ఇంకొక చెప్పేసి క్లోజ్ చేస్తా. ఇంటర్నల్. ఇంకోటి వచ్చేసింది ఎక్స్టర్నల్. భాగ్య ఏంటి ఇంకోటి ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది సేమ్. ఐ విల్ కట్ దిస్. ఓకేనా, కట్ చేసి పెట్టుకుంటా, నేను కట్ చేసి పెట్టుకుంటా, దీన్ని కట్ చేసి పెట్టుకొని
దీన్ని కట్ చేసేస్తున్నా. ఓకే, సో దీని గురించి నేను ఏం చేస్తాను ఇక్కడ, సారీ, ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం దీన్ని. సో ఇక్కడ నేను ఒక స్టైల్ షీట్ క్లియర్ చేసి పెట్టిన ఆల్రెడీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక స్టైల్ షీట్ క్రియేట్ చేసి పెట్టిన. ఈ స్టైల్స్కి వస్తా, అది ఏదైతే స్టైల్ ఉందో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ టైం సేవ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇది పేరెంట్ యొక్క స్టైలు, ఇది చైల్డ్ యొక్క స్టైల్స్. ఓకేనా, సో సేవ్ కొట్టేస్తున్నా. సో ఇప్పుడు ఈ స్టైల్ షీట్ కొట్టిన, హెడ్లో ఏం పెట్టలే. ఓకే, హెడ్లో ఏం పెట్టలే, నేను తీసేసిన, క్లియర్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వెబ్సైట్కి వెళ్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. స్టైల్ షీట్స్ అన్ని కొలాప్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటంటే సింప్లీ వీ కెన్ సే దట్ ద స్టైల్ షీట్ వి ప్లేస్ అదర్ లొకేషన్. ఓకేనా, not internal, not inline. So we create separate file for style sheet. We create separate file for style sheet. Okay, ఇది రియల్ టైంలో వాడే పద్ధతి. ఓకేనా, సో వి యూజ్ సపరేట్ ఫైల్. ఓకేనా, డిజైన్ డిస్టర్బ్ కాబట్టి సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేస్తాం అంతే. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టైల్ షీట్ని లింక్ చేయనికే లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, రిలేషన్షిప్ అనేది REL అనేది స్టైల్ షీట్ అంటాము. ఓకే, స్టైల్ షీట్ రిలేషన్షిప్ వచ్చి స్టైల్ షీట్ అంటాము. హెచ్రెఫ్ అనేది అండి హైపర్ రిఫరెన్స్. మీకు యాంకర్ ట్యాగ్లో చెప్పిన దాని యొక్క ఆ స్టైల్ షీట్ ఎక్కడ ఉందో అనే దానికి అడ్రస్ ఇవ్వడానికి, ఆ పర్టికులర్ లింక్ ట్యాగ్కి అర్థం కానికే మన హెచ్రెఫ్ అనే ఎలిమెంట్ ఇస్తాం అనమాట. సారీ, అట్రిబ్యూట్ ఇస్తాం. హెచ్రెఫ్ ఇచ్చేసి హెచ్రెఫ్లో మనం ఆ పర్టికులర్ స్టైల్ షీట్ యొక్క నేమ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఆ స్టైల్ షీట్ పాత్ ఇస్తాం, నాట్ నేమ్. కరెక్ట్ వే వచ్చేసి పాత్. లైక్ ఏంది, index.html ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి అది ఉన్న చోటనే ఆ ఫైల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తున్నా స్టైల్ షీట్ అని. ఇఫ్ ఈ స్టైల్ షీట్ అనేది తీసుకుపోయి నేను సిఎస్ఎస్లో వేసేసినాకో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్ఎస్లో వేస్తున్నా. ఇప్పుడు సిఎస్ఎస్ మూవ్ అని కొడుతున్నా. సో స్టైల్ షీట్ మూవ్ చేసేసిన సిఎస్ఎస్ ఫోల్డర్కి. సో బట్ ఇప్పుడు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇక్కడ స్టైల్ షీట్ ఇస్తే రాదు, అది తీసుకోదు అది. సో నేను రీఫ్రెష్ కొడతా ఒకసారి, మీకు కన్ఫర్మేషన్ కోసం రీఫ్రెష్ కొడుతుంది. ఇక్కడ రాలే. ఓకేనా, లింక్ కాలే. ఇప్పుడు లింక్ కావాలంటే ఏం చేయాలి, సిఎస్ఎస్ అని స్లాష్ ఇచ్చి, ఓకేనా, స్టైల్ షీట్. ఓకేనా, ఇప్పుడు ఆటో సేవ్ అయింది. నేనేం చేస్తున్నా, రీఫ్రెష్. వై సారీ, కరెక్ట్ పాత్రలో ఉంది. అది ఇండెక్స్ ఫైల్ ఇట్లా ఉంది. ఇండెక్స్ ఫైల్ నుంచి మై ఫోల్డర్లో సిఎస్ఎస్ ఉంది. స్టార్ట్ స్లాష్ కొట్టి సిఎస్ఎస్ లోపల CSS.html సిఎస్ఎస్. ఓకే, రైట్, రీఫ్రెష్. ఎందుకు అప్లై చెప్పండి, భాగ్య ఎందుకు అప్లై కాలే చెప్పాలి. ఎందుకు అప్లై కావాలి చెప్పు. ఎర్రర్ కూడా ముందర పెట్టినా. ఎందుకు అప్లై కాలేదు చెప్పు. అబ్జర్వ్ చేసినావా ఎందుకు అప్లై కాలేదు? ఓకే, క్లియరా? అర్థమైందా? ఏం చేసినాం, ఒక్క లెటర్ మిస్ చేసినాం. ఇక్కడ రిలేషన్షిప్ కాడ ఇది మిస్ చేసినాం. ఓకేనా, ఏదన్నా కేస్ సెన్సిటివ్ గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా, రైట్. సో ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అండి. ఇక్కడికి మనకి స్టైల్ షీట్ ఇంట్రడక్షన్ అంతే, స్టార్ట్. ఎలిమెంట్స్ ఇక్కడికి HTML ఇక్కడ క్లోజ్ అని కాదు, HTML ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం కొద్దిగా డీప్గా వెళ్దాం. సో సుధాకర్ అన్నట్టు 1 వీక్లో ఏం చెప్పబోతున్నాం అనేది ముందే ఆ టాపిక్స్ ఏ రోజు ఏది చెప్పబోతున్నా అని పంపించేస్తా. చూసుకొని మీరు వీలుంటే మీరు సెర్చ్ చేసి రెడీగా ఉండాలి. ఓకేనా, క్లియరా? డన్, రైట్. ఓకే, మరి గుడ్ నైట్. ఇప్పుడు మొన్నటిది ఇవాళది వీడియో పెట్టేస్తా, ఆన్లైన్లో పెట్టి షేర్ చేస్తా స్క్రీన్. ఓకేనా, క్లియర్? బ్రో చెప్పండి. ఒక నిమిషం. బ్లాక్ అన్నా? లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్పారు కదా, ఆ రెండు కాకుండా ఇంకా మిగిలిన ఉంటాయా? అంటే ఉన్నాయన్నీ ఆ రెండు HTML ట్యాగ్స్ అన్ని ఓన్లీ ఆ రెండు దానిలోనే టూ కేటగిరీస్లో ఉంటాయి. అంటే రెండు విధాలు అన్నమాట. ఏదైతే విడ్త్ని మొత్తం అక్యుపై చేస్తాయో వాటిని
బ్లాక్ లెవెల్ అంటే బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అనే వర్డ్ బ్లాక్ అంటే మొత్తం అక్యుపై చేస్తాయి అవి. బ్లాక్ కాకుండా ఏవైతే ఉంటాయో అవి ఇన్లైన్ అంటాం. అంటే లైక్ ఏంటంటే అది కంటెంట్ విడ్త్ని హైట్ని అక్యుపై చేస్తాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ వచ్చేసి హైట్ మాత్రం కంటెంట్ని అక్యుపై చేస్తుంది, విడ్త్ మాత్రము స్క్రీన్ అక్యుపై చేస్తుంది అన్నమాట. అట్లా ఇంకా మనకి ఏ ఎలిమెంట్ ఎక్కడ కావాలనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవసరం పడుతుందా, ఇన్లైన్ ఎలిమెంట్ అవసరం పడుతుందా అనేది మన యూస్ ప్రకారం యూజ్ చేసుకోవాలి అంతే. చెప్పు సుధాకర్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పారు కదా ఇప్పుడు మీరు, ఆ, ఈ క్లాస్ లో మీకు రియల్ టైమ్ లో మీకేమన్నా ఎదురైన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ రన్నింగ్ కంపెనీ కానీ ప్రీవియస్ కంపెనీ కానీ. రియల్ టైమ్ అని అంటే మోస్ట్లీ బ్రో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్కువ రియల్ టైంలో ఎక్కువ వాడుతుంటాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీటే వాడతాం, ఇంటర్నల్గా కొట్టాం, ఆ ఫైల్లో కొట్టాం మనం. ఓకే, ఎందుకంటే క్లమ్జీనెస్ కనబడకుండా ఆ ఫైల్లో కొట్టాం మనము. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లే వాడతాం డిజైన్ పరంగా అయితే. ఓకే ఓకే ఓకేనా, అదొకటే మెయిన్ థింగ్. బట్ సింటాక్స్ మాత్రం ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది, చేంజ్ ఏం కాదు, సేమ్ ఇలాగే ఉంటుంది. ఏం చేంజ్ కాదు, ఇలాగే Change ఉంటుంది, ఏం- ఇలాగే ఆ, ఉంటుంది, అంటే ఏం చేంజ్ మీకు కాదు. ఆ కోడింగ్ మీకు కనపడుతూ ఉంటుందా? కోడింగ్ కనిపిస్తుంది బ్రో. ఇప్పుడు నీకు అంటే నేనేమంటున్నా అంటే నీ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, రియల్ టైమ్ లో మీరు చేసేది బ్యాక్ ఎండ్ కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ రెండు చేస్తున్నావు బ్రో ఇప్పుడు నేను. రెండు చేస్తున్నారు. ఆ బోత్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కోడింగ్ కూడా మీకు కనపడతా ఉంటది కదా రియల్ టైమ్ లో. హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఇదే కూడా ఉంటాయి బ్రో, కోడింగ్. ఇదే కూడా అక్కడ కొడతాం మేము, అక్కడ కొట్టే కూడా ఇది చెప్తున్నా నేను. అవునా? ఓకే ఓకే అక్కడ సారీ. కొట్టే కూడా ఆ వేళనే చెప్తున్నా నేను, లెర్నింగ్ స్టైల్ చెప్తలేను. లైక్ ఎట్లా ఇన్స్టిట్యూట్లో చెప్పేది వేరే చెప్తారు, క్లమ్జీ అవునవును, అదే అదే. అవసరం లేని కూడా చెప్పేస్తారు వాళ్ళు. అవునవును. రియల్ టైం ఇలాగే కనిపిస్తుంది బ్రో, రియల్ టైంలో కూడా ఇదే టైప్ చేస్తావు నువ్వు. ఉమ్, రియల్ ఉమ్, టైంలో ఉమ్, కూడా నువ్వు జస్ట్ చూడగానే గుర్తుపట్టాలి. ఈ డివిజన్ ట్యాగ్ అని చెప్పిన మొత్తం హోల్, ఈ డివిజన్ 1000 డివిజన్ ట్యాగ్లు ఉండొచ్చు ఆ వెబ్సైట్ పేజ్లో. ఓకేనా, అవునవును. ఇప్పుడు ఇది ఉమ్. జస్ట్ HTML CSS కాబట్టి చెప్తాం. ఫ్రేమ్ వర్క్ రియాక్ట్కి వచ్చే వరకు డిఫరెంట్ ఉంటుంది సింటాక్స్. ఆ, అదే అంటే నేను ఆ సింటాక్స్ మించి వాళ్ళు దాటలేరు. వాళ్ళు ఎవరైనా ఏ డెవలపర్ అయినా ఆ సింటాక్సే ఫాలో కావాలి. అంటే నేనేమంటున్నా అంటే, ఉమ్, ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ చెప్తున్నారు కదా, బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అవును. అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తావరా అని చెప్తారండి. ఓకే, ఫ్రంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్తాను, చిన్న చిన్న చెప్తాను. అది చెప్తారండి, మనకు కూడా ఫస్ట్ అర్థమైపోద్ది. టాపిక్స్ అయిపోతుంటే నీట్గా కలుపుకుంటూ వస్తుండాలి అలా. ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది కదా, సమ్ ఇప్పుడు టాపిక్స్ అయిపోయింది కదా. నువ్వు అన్నావు బ్యాక్ అండ్ అన్నావు, ఇది బ్యాక్ అండ్ ఎగ్జాంపుల్ నీకు. ఇది బ్యాక్ అండ్ ఓకే ఏంది, బ్యాక్ అండ్ లో నువ్వు రియల్ టైంలో వేసి చూసుకున్నా కూడా ప్రాజెక్ట్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. అదే ఓకే. స్ప్రింగ్ బూట్, అదే ఆ, ఫోల్డర్ స్ట్రక్చరు, అవే ఉమ్, ఫైల్స్ క్రియేట్ చేస్తాం. లోపల ఈ జావా అనే ఫోల్డర్లా ఇది ప్యాకేజ్ ఉమ్, అంటాం. ప్యాకేజ్ లోపల గివి చేంజెస్ ఉండొచ్చు అంతే, కొద్దిగా ఫోల్డర్ నేమ్స్ చేంజ్ ఉండొచ్చు అంతే. బట్ ఓకే సింటాక్స్ ఓకే ఇదే ఉంటుంది. ఓకే ఓకే. సింటాక్స్ ఇలా ఇదే క్రియేట్ చేయాలి, ఆ, ఇవే ఫైల్స్ క్రియేట్ చేస్తాం, ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాం, క్లాసెస్ ఉమ్, క్రియేట్ ఉమ్, చేస్తాం. అవి ఏమి ఉమ్, అలాగే HTML కూడా దానికి ఓకే మించి ఉన్నదాన్నే చేయాలంతే. మనం కొత్తగా ఓకే చేయడానికి రాదు మనకి. ఓకేనా, ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు క్లౌడ్ లో ఏమి యూజ్ చేస్తున్నారన్న? వీళ్ళు క్లౌడ్స్ డెవాప్స్ వాళ్ళు మనకి AWS వాడుతురు, అజూర్ ఆ, వాడుతురు. ఉమ్. మనకి AWS అయితే బాగా చూసిన నేను నా దాంట్లో కోడింగ్ లో చూసిన కాన్ఫిగరేషన్స్లల్లా అంటే మీరు AWS ఇప్పుడు బాగా. రైట్ నో డెవలపింగ్ ఇది ఉంది కదా, మన విఎస్ లేకపోతే ఎక్లిప్సా? ఇంటెలిజే వాడుతున్నాం బ్రో. ఇంటిల్ చదువుతున్నారా? రియల్ టైం చెప్పినగా ఇంటెలిజే ఎక్కువ వాడుతుంటారు. ఫ్రంట్ ఎండ్ కి VS కోడ్ వాడతారు. ఓకే ఓకే VS కోడ్ ఫ్రంట్ ఎండ్ కి వాడతారు ఎక్కువ. అట్టని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే VS కోడ్ లైక్ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ VS కోడ్ వాడతారు కొంతమంది. బట్ మనకి ఇప్పుడు HCL మాత్రం ఇంటెలిజే వాడుతారు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజేలో కూడా ఉంది, VS కోడ్ లో కూడా ఉంది. ఏది మనకి కోపైలట్ ఆప్షన్ ఇడా ఒక ఓకే. ప్లగిన్ ఉంటుంది కోపైలట్. ఇలా మనం ఈ పైలట్ ఏం చేస్తుంటుంది అంటే మన కోడ్ కొడుతుంటే హెల్ప్ చేస్తుంటుంది మనకి. ఇది అవునవును. మనం ఇట్లా టైప్ చేయగానే ఆటోమేటిక్ సజెషన్ ఇస్తూనే ఉంటుంది కింద, టైం సేవ్ ఆహా, చేయడానికి. ఓకే. మేము ఆ, ఆ, కోడింగ్ ఆ. కొట్టేసి టెస్ట్ కేసెస్ టెస్టర్ రాయడు, మేమే టెస్ట్ కేసెస్ రాస్తాం. జస్ట్ ఆ కోడ్ కాపీ అంతా పేస్ట్. ఇప్పుడు ఈ క్లాస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది యూటిల్ క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాపీ చేసి దీనికి ఇక్కడ పేస్ట్ చేసేసి టెస్ట్ కేసెస్ అంట అంతే. టెస్ట్ కేసెస్ అంటే అది టెస్ట్ కేసెస్ అంతే, కాపీ పేస్ట్. ఓకే ఓకే రన్ చేస్తే సక్సెస్ కావాలంతే టెస్ట్ కేసు. కవరేజ్ 100% 98% రావాలి కవరేజ్. ఓకే అర్థమైందా? ఓకే దాని టెస్ట్ కేసు ఓకే రాగానే ఆటోమేటిక్ టెస్ట్ కేసు ఇచ్చింది చూడది. ఓకే. కాపీ చేసి దాన్ని తీసుకెళ్ళి టెస్ట్ కేసు ఫోల్డర్ ఇచ్చి రన్ చేయగానే రన్ అయిపోతాయి అవి. అట్లా అట్లా ఓకే 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 అన్న. అట్లా ఓకేనా. అంటే జస్ట్ అడగాలనిపించింది అంతే. లే తప్పులేదు బ్రో, డౌట్స్ ఆ, అడిగితేనే అది క్లాస్ ఆ. ఇది అంటే గుర్తుపెట్టుకో. ఏంటంటే ఇప్పుడు HTML మెయిన్ మీరు
మీరు బ్యాక్ ఎండ్ కాబట్టి ఓకే. హెచ్టీఎంఎల్ ఫ్రంట్ ఎండ్ ఉంటారు కదా! దానికి టచ్ ఉంటదా లేదా అని చెప్పేసి అడుగుతున్నా అంతే. అలా నేను ఫ్రంట్ ఫుల్ స్టాక్ నాది. ఫుల్ స్టాక్ రోల్ ఇక్కడ. రైట్ నౌ. రైట్ నో ఫుల్ స్టాక్ నాది. ఆహా! అచ్చా! నన్ను ఓకే. తీసుకోవడం ఫుల్ స్టాక్ తీసుకున్నాను. ఆహాహాహా! అచ్చా! ఇనిషియల్‌గా నన్ను ఎంటర్ చేసింది ఇది మన ఫస్ట్ బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసిర్రు, ఇచ్చిర్రు నాకు ప్రాజెక్టు. హ్మ్. ప్రాజెక్ట్ ఇచ్చి దానికి సంబంధించిన యూఐ కూడా నాకు ఇచ్చేసిర్రు ఫ్రంట్ ఎండ్. ఓకే. అది ఓకే. రియాక్ట్‌లో ఉంది అది. ఇప్పుడు నేను పాస్ట్ మాట్లాడకూడదు. రియాక్ట్‌లో ఉంది అది. ఆ! పర్లే పర్లే. ఓకే అన్న. ఓకే. డన్ డన్ డన్. గుడ్ నైట్ ఆ! అబ్బా. రేపు క్లాస్ ఎందుకు సండే రెస్ట్ ఇయ్యనా?